So we'll start standards. Okay. సో ఒకసారి స్టాండర్డ్స్ ఇంట్రడక్షన్ కనుక మీరు చూస్తే వీ హ్యావ్ గివెన్ అన్ ఇండెక్స్ టైప్ ఓవర్వ్యూ అబౌట్ ద స్టాండర్డ్స్ వేర్ వీ హ్యావ్ టోటలీ 35 స్టాండర్డ్స్. వీ హ్యావ్ టోటలీ 35 auditing standards, out of which 5 standards have been covered under advanced one, which you are not expected to read and we are not going to teach in classroom. The reasons why we are not going to discuss is because they are very impractical, and one which is not relevant at this level. At inter level it is not required. And another reason, in exam these questions are very extremely rare scenario they're testing. Hardly you can get some 5 marks questions from this maximum, if at all you get. దీని బదులు రిమైనింగ్ స్టాండర్డ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. అండ్ అనదర్ 5 స్టాండర్డ్స్ 26 నుంచి 30th వరకు, ఇవన్నీ కూడా మీ క్లాస్ రూమ్లో వాటన్నిటికీ ఒక సపరేట్ చాప్టర్సే వచ్చేసాయి. సపరేట్ చాప్టర్స్ లాగా వచ్చేసాయి. సపోజ్ మీరు అక్కడ శాంప్లింగ్ అని ఉంది, దాని మీద ఒక చాప్టరే ఉంది. అనలైటికల్ ప్రొసీజర్ ఉంది, యూ హ్యావ్ ఎ చాప్టర్. రిలేటెడ్ పార్టీస్ మీకు అకౌంట్స్లో వస్తుంది, ఏజ్ 18. దాని తర్వాత ఆడిటర్స్ రెస్పాన్స్ టు అసెస్డ్ రిస్క్, రిస్క్ అసెస్మెంట్ అని ఒక చాప్టర్ వస్తుంది, అక్కడ వచ్చేస్తుంది. మెటీరియాలిటీ స్ట్రాటజీ అని ఒక చాప్టర్ ఉంది, అక్కడ వచ్చేస్తుంది. సో ఇందులో ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ కూడా వేరియస్ చాప్టర్స్లో కవర్ అయిపోతాయి. కాబట్టి ఆ స్టాండర్డ్స్లో కంటెంట్ చాలా వరకు ఫిల్టర్ అయిపోయి ఉంటుంది. ఏదైనా కంటెంట్ ఉంటే అది మీరు ఓన్గా చదువుకోవచ్చు, పెద్ద కష్టమైతే అనిపించదు. దాని తర్వాత బి కేటగిరీ చూస్తే అందులో నెంబర్ 12 నుంచి 25 వరకు అండి, రఫ్లీ 14 స్టాండర్డ్స్. ఈ 14 స్టాండర్డ్స్ కూడా ఏంటంటే ఆ స్టాండర్డ్ మొత్తం ఇక్కడ ఉండదు, కొంత సమ్ 20% ఆఫ్ ద స్టాండర్డే మనం ఇక్కడ బుక్లో ఇచ్చాం. 80% మనకి వేరియస్ చాప్టర్స్లో ఆల్రెడీ వేరియస్ క్వశ్చన్స్ లాగా కవర్ అయిపోయింది అక్కడ. అందుకే మీ కన్వీనియన్స్ కోసం చాప్టర్ రిఫరెన్స్ కూడా ఇచ్చాం. సపోజ్ ఎస్ఏ 200 చూస్తే చాప్టర్ 2 నేచర్ ఆఫ్ ఆడిటింగ్లో కవర్ అయిపోయింది అది. అలానే 18 ఎస్ఏ 315 చూస్తే అది చాప్టర్ 8 అని పడింది, అది 9 అని రాసుకోండి. రిస్క్ అసెస్మెంట్లో కవర్ అయిపోయింది అది. అది ఎక్కడ కవర్ అయిందండి? రిస్క్ అసెస్మెంట్లో కవర్ అయింది. అలానే 700, 701, 705, 706, 600, 610 అంటే మొత్తం కూడా రిపోర్టింగ్ చాప్టర్లో మీకు గుర్తుందో లేదో మొత్తం కవర్ అయింది. ఆ 6 స్టాండర్డ్స్ కవర్ అయినాయి. 299 కూడా కవర్ అయిపోయింది చూడండి, 16th 299 జాయింట్ ఆడిట్ 5th చాప్టర్లో కవర్ అయిందిగా ఒక క్వశ్చన్ లాగా. సో అట్లా ఇక్కడ ఇచ్చినటువంటి స్టాండర్డ్స్లో వీలైనన్ని స్టాండర్డ్స్ వేరియస్ చాప్టర్స్. అలానే 240 ఫ్రాడ్కి సంబంధించి ఫ్రాడ్ రిపోర్టింగ్ అని ఒక ఎక్స్క్లూసివ్ చాప్టర్ ఉంది, అందులో కవర్ అయిపోయింది, అందులో ఉన్న కంటెంట్ అంతా. బట్ కొంత కంటెంట్ మన క్లాస్లో డిస్కస్ చేయాల్సింది ఉంది, అది ఇక్కడ ఎక్స్క్లూజివ్గా వస్తుంది. ఇకపోతే ఈ 35 స్టాండర్డ్స్లో ఒక 11 స్టాండర్డ్స్ ఉన్నాయి. ఆ 11 స్టాండర్డ్స్ కూడా మనం ఎక్స్క్లూజివ్గా ఈ క్లాస్లో డిస్కస్ చేయాలి. ఎక్స్క్లూజివ్గా అంటే ఈ 11 స్టాండర్డ్స్కి సంబంధించి ఎలాంటి కంటెంట్ కూడా మన క్లాస్ రూమ్స్లో నార్మల్ మిగతా చాప్టర్స్లో టచ్ అవ్వదు. ఈ 11 స్టాండర్డ్స్కి సంబంధించి ఏ కంటెంట్ కూడా ఏ చాప్టర్స్లో కూడా పెద్దగా టచ్ అవ్వదు. అది అర్థమైంది. మేబీ 1 or 2 టర్మ్స్ వచ్చి ఉండొచ్చు కానీ ఆ స్టాండర్డ్స్కి సంబంధించి. బట్ ఆ స్టాండర్డ్స్కి సంబంధించిన ఏ కాన్సెప్ట్ కూడా మిగతా చాప్టర్స్లో ఇట్ వోంట్ బీ కమింగ్. సో వాట్ ఆర్ దోస్ స్టాండర్డ్స్? సో ఫస్ట్ వీఆర్ కవరింగ్ పార్ట్ ఏ ఆఫ్ ద స్టాండర్డ్స్. సో ఇక్కడ ఇచ్చిన ఆర్డర్లోనే వాట్ ఎవర్ ది ఆర్డర్ వీ హ్యావ్ గివెన్ ఇన్ దిస్, అదే ఆర్డర్లో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వీ కవర్ పార్ట్ ఏ, దెన్ పార్ట్ బి. సో అంటే ఫర్ క్లాస్ రూమ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇస్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. సెల్ఫ్ స్టడీ పార్ట్ సి, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ విచ్ నాట్ రిక్వైర్డ్, విచ్ ఆర్ నాట్ జనరలీ రిక్వైర్డ్. అలానే వాటి నుంచి క్వశ్చన్స్ రావని నేను చెప్పట్లేదు, మీకు చెప్తున్నాను, వెరీ రేర్. ఇఫ్ ఎట్ ఆల్ అది వస్తే మీ ఎగ్జామ్లోనే రావచ్చు, చెప్పలేం, గెటింగ్ ఇట్. బట్ రిమోట్ పాసిబిలిటీ అండ్ విచ్ ఆర్ బిట్ అడ్వాన్స్డ్ ఆల్సో. సో కొంచెం డెప్త్, స్టాండర్డ్ లెంత్ ఎక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం నాట్ హైలీ రెలవెంట్ ఆల్సో ఎట్ దిస్ లెవెల్. సో అలాంటి స్టాండర్డ్స్ ఒక 5 మనం ఇగ్నోర్ చేస్తున్నాం. సో అంటే మనం ఓవరాల్గా 35లో ఒక 5 ఇగ్నోర్ చేస్తాం, ఒక 5 వేరే చాప్టర్స్ వరకు కవర్ అయిపోయినాయి. అంటే రఫ్లీ ఇంకా 25 స్టాండర్డ్స్ మనం క్లాస్లో డిస్కస్ చేస్తాం. రైట్ ఫ్రమ్ స్టాండర్డ్ రైట్ ఫ్రమ్ సీరియల్ నెంబర్ 1 to 25 సీరియల్ నెంబర్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ దిస్ క్లాస్. గొట్ ఎన్ ఐడియా? ఓకే. సో ఫస్ట్ SA 250. See, standard setting procedure
హూ విల్ ఇష్యూ స్టాండర్డ్, హూ విల్ ఫార్ములేట్ స్టాండర్డ్, ఇవన్నీ నాన్ సెన్స్. అర్థమైంది? అది కూడా ఉంది సిలబస్లో, వాస్తవంగా చెప్పాలంటే అది కూడా ఉంది. బట్ వై యూ హ్యావ్ టు లెర్న్ దట్? ఆర్ యూ లా మేకర్? నో, రైట్? ఆర్ యూ గెటింగ్ ద పాయింట్? కొన్ని అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్ మీద మనం ఫోకస్ చేయకూడదండి. మీరు ఆడిట్ క్లయింట్, ఇప్పుడు సపోజ్ మీరు క్వాలిఫైయర్ సి అయ్యారు, మీకు స్టాండర్డ్లో ఉన్నది ఇంపార్టెంటా, స్టాండర్డ్ ఎలా తయారు చేయాలి ఇంపార్టెంటా? సింపుల్ లాజిక్. అర్థమైంది? మీరు ఆడిట్ చేసే ప్రతిసారి మిమ్మల్ని క్లయింట్ అడిగేది, సార్ స్టాండర్డ్ ఎలా సెట్ చేస్తారు సార్, చెప్పండి సార్, అకౌంటింగ్ స్టాండర్డ్ వచ్చి చెప్పండి సార్. ఎవడు అడుగుడు. సార్ అకౌంటింగ్ స్టాండర్డ్ 11లో ఏముంది, ఫారెన్ కరెన్సీ రికగ్నిషన్ గురించి, అది అడుగుతారు ఎవరైనా అడిగితే. అంతేనే కదా, స్టాండర్డ్ సెట్టింగ్ అనేది ఇంపార్టెంట్ కదా, మనకుంది సిలబస్లో. బట్ అది డిస్కస్ చేస్తే ఒక 5-6 అవర్స్ పోద్ది, అన్నెసెసరీ. సో నెక్స్ట్, అది మీరు ఒకసారి చదువుకోండి. అకౌంట్స్లో ఒకవేళ కనుక అది ఒకవేళ చెప్పుంటే, ఒకవేళ స్టాండర్డ్ సెట్టింగ్ ప్రాసెస్ గురించి కనుక చెప్పుంటే, అకౌంటింగ్ స్టాండర్డ్ సెట్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ ఆడిటింగ్ స్టాండర్డ్ సెట్టింగ్ ప్రాసెస్ ఉంటుంది. అర్థమైందా? రెండింటికి ఏఎస్బీ ఉంటుంది. అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డు, ఇక్కడ ఆడిటింగ్ స్టాండర్డ్స్ బాడీ, అంతే తేడా. బోర్డ్ అంటారు, దట్స్ కాల్డ్ బాడీ. గెటింగ్ ఇట్? సో ఆడిటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఆర్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్. సో మీకు బ్రాడ్ ఫ్రేమ్వర్క్ ఎలా ఉంటుందంటే, ఐసీఐ ఇప్పుడు గవర్నమెంట్ స్టాండర్డ్ సెట్టింగ్ ప్రాసెస్ మొత్తాన్ని ఐసీఐకి రెస్పాన్సిబిలిటీకి ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ గివెన్ రెస్పాన్సిబిలిటీ టు ఐసీఐ. వాళ్ళు ఫ్రేమ్ చేయాలి, యాక్చువల్గా కంపెనీస్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఫ్రేమ్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఫ్రేమ్ చేయాలి, ఒక డిపార్ట్మెంట్ పెట్టుకొని. వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ లేక, రిసోర్సెస్ లేక ఐసీఐ వాళ్ళకి ఇచ్చారు రెస్పాన్సిబిలిటీ. మన వాళ్ళు ఏం చేస్తారు, ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు, ఒక బోర్డు అనేది పెడతారు. బోర్డు అంటే ఏంటండి, ఏం లేదు, ఒక కమిటీ అంతే. ఆడిటింగ్ స్టాండర్డ్ బోర్డ్, అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్, ఒక కమిటీ అంతే. ఒక 10 మందో 20 మందో ఆ కమిటీలో ఉంటారు. వాటి కింద సబ్ కమిటీస్ ఉంటాయి, మెంబర్స్ చాలామంది ఉంటారు. అందులో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు, ఇండైరెక్ట్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు, ఇంటర్నేషనల్గా కొంత స్టాండర్డ్స్ అన్నిటిని స్టడీ చేస్తారు. ఇంటర్నేషనల్గా ఏమైనా కొత్త స్టాండర్డ్స్ వచ్చాయో చూస్తారు. అలానే వీళ్ళు ఆడిట్లు చేస్తుంటారు. వీళ్ళందరూ కూడా వీళ్ళు ఎదుర్కొనేటువంటి కొన్ని డిఫికల్టీస్ ఏమైనా చూస్తారు. ఏదైనా ఒక పర్టికులర్ ఏరియాలో నేను ఒక మెథడ్ ఫాలో అవుతాను, ఇంకొకరు ఆడిట్ చేస్తున్నాడు. అరే ఇక్కడ ఇలా జరగకూడదు, ఇందులో యూనిఫార్మిటీ ఉండాలి అని అనిపించింది నాకు. నేను ఇన్స్టిట్యూట్కి రికమెండ్ చేస్తాను, అక్కడ ఒక స్టాండర్డ్ పెడదామని. స్టాండర్డ్ అంటే మీనింగ్ ఏంటండి, హార్మోనైజింగ్. వాట్ యూ మీన్ బై స్టాండర్డ్? యూఆర్ గివింగ్ ఏ స్టాండర్డ్ స్ట్రక్చర్. స్టాండర్డ్ మీన్స్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ అంటే మీనింగ్ ఏంటి, వైల్ కండక్టింగ్ ఆడిట్ ఆల్ ఆఫ్ us షుడ్ ఫాలో సమ్ యూనివర్సల్ ప్రాక్టీసెస్. యూనివర్సల్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వండి అని చెప్తే ఫాలో అవ్వరు. కాబట్టి వీ హ్యావ్ టు సెట్ ఎ స్టాండర్డ్. ద ఓల్డ్ జనరేషన్ వన్స్ అపాన్ ఎ టైమ్ స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్, ఎర్లియర్ ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ అని పేరు ఉండేది. బిఫోర్ దట్ SAP, స్టాండర్డ్ ఆడిటింగ్ ప్రాక్టీసెస్. అకౌంటింగ్ స్టాండర్డ్స్ కూడా అవే ఉన్నాయి, స్టాండర్డ్ అకౌంటింగ్ ప్రాక్టీసెస్ ఆర్ గ్యాప్ నుంచి స్టాండర్డ్స్ వచ్చాయి. అర్థమవుతుందా? ఏబుల్ టు విజువలైజ్? ఓకే. సో ఒకసారి అది బ్రాడ్గా ఒకసారి చూద్దాము, జస్ట్ ఒక బ్రాడ్గా ఒక 5 minutes. గ్యాప్లోనే ఆడిటింగ్లో కూడా ఒక గ్యాప్ ఉందన్నమాట. జనరలీ యాక్సెప్టెడ్ ఆడిటింగ్ ప్రిన్సిపల్స్. అకౌంట్స్లో దట్ ఈస్ జనరలీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, హియర్ ఇట్ ఈస్ ఆడిటింగ్ ప్రిన్సిపల్స్. సో దెర్ ఈస్ అన్ Indian gap as well as international gap. ఈ ఇండియన్ గ్యాప్ అంటే ఇండియాలో మనం జనరల్గా ఆడిటింగ్ ప్రాక్టీసెస్ ఎలా ఉంటాయి, వీటి నుంచి స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ అనేది మనం డెవలప్ చేసాం ఒరిజినల్గా. ఆడిటింగ్ స్టాండర్డ్స్ అంటారు, AAS, లైక్ యాక్చువల్లీ AAS, ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ డెవలప్ చేశారు. వరల్డ్ వైడ్గా వాళ్ళు కొన్ని స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారు ఆల్రెడీ అప్పటికే, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. Now ICI committee members thought why we should follow a different set of standards when the worldwide they are following ISA. So many countries ISA follow through. మనం ఎందుకు ఒక different standards follow అవ్వాలి? We will let us align ourselves with worldwide standards. మీరు అకౌంటింగ్ స్టాండర్డ్స్ కనుక చూస్తే India is a convergence, but auditing standards is not convergence, it's adoption. We have adopted ISA standards as it is. స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ అడాప్ట్ చేసుకున్నాం. కొన్ని చోట్ల మోడిఫికేషన్స్ చేశారు, కొన్ని చోట్ల అది కన్వర్జెన్స్ అని చెప్పుకోవచ్చు. కొన్ని స్టాండర్డ్స్ అయితే యాజ్ ఇట్ ఈస్ అడాప్షన్. SA 299, ISA 299 అని ఉంటుంది అక్కడ. SA 610, ISA 610 అని ఉంటుంది అక్కడ ఐలో ఐ తీసేసి ఇక్కడతో SA అని పెట్టుకున్నాం అంతే తేడా. మేజర్ స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ హ్యాస్ బీన్ ఎగ్జాక్ట్లీ టేకెన్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, బట్ దిస్ ఈస్ బ్యాక్డ్రాప్ బిహైండ్ ద స్టాండర్డ్, బట్ దిస్ ఇస్ నాట్ హైలీ రెలవెంట్. అండ్ as per 143 subsection 10 and read with 143 subsection 9, an auditor of a company has duty to comply with standards on auditing. Where these standards on auditing have been prescribed, they were prescribed under 143 subsection 10. Who will have the authority to prescribe auditing standards? Central government has the authority to prescribe auditing standards as per Companies Act. But
Since central government has not prescribed any auditing standards, right now, whatever the standards that are prescribed by ICAI, the same standards will be followed by the chartered accountant while conducting audit. What ICAI standards are, what are the ICAI standards on auditing? Those standards which are there in the international standards on auditing. International standards on auditing has been set up by what? International Auditing and Assurance Standard Board, IAAB. International IAASB and also Auditing and Assurance Standard Board. In this board, one Indian is also member. One Indian CS are also some members in that board. Company secretaries untaru, chartered accountants, cost accountants, వీళ్ళందరూ అందులో members ఉన్నారు. అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అనేది అబ్సల్యూట్లీ నాట్ సంథింగ్ డెవలప్డ్ బై సమ్ ఫారెనర్. ఇట్ ఈస్ ఈవెన్ డెవలప్డ్ బై పార్టిసిపేటింగ్ ఫ్రమ్ పీపుల్ ఫ్రమ్ ఇండియా. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనేవి ఇంటర్నేషనల్లీ ఎవ్రీ వన్ విల్ అక్నాలెడ్జ్ ఇట్. అందరూ కలిపి డెవలప్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ పర్టిక్యులర్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో కంట్రీ మెంబర్స్ వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. సో వీ హ్యావ్ అడాప్టెడ్ దట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సమ్వేర్ ఇన్ 2011లో మనం అడాప్ట్ చేసుకున్నాం. బిఫోర్ 2011 and 12 దెర్ ఆర్ ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్ స్టాండర్డ్స్. అవన్నీ మొత్తం తీసేసి స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చుకున్నాం. దిస్ ఈస్ ద హిస్టరీ బిహైండ్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. గెటింగ్ ఇట్? సో నౌ యాజ్ యూ నో ఆల్రెడీ అసలు స్టాండర్డ్ అంటే మీకు ఏంటి అనేది మీకు ఆల్రెడీ అకౌంట్స్లో ఆల్రెడీ వచ్చి ఉంటుంది. వాట్ ఈస్ ఎ స్టాండర్డ్ అనేది? స్టాండర్డ్ ఈజ్ ఎ యూనిఫార్మిటీ. ద పర్పస్ ఆఫ్ స్టాండర్డ్ ఈజ్ యూనిఫార్మిటీ. ఇట్స్ ఎ బెంచ్ మార్క్. ఇట్స్ ఎ థింగ్ వేర్ ఎవ్రీ వన్ హ్యాస్ టు ఫాలో. దట్స్ వై ఇట్స్ కాల్డ్ స్టాండర్డ్. గెటింగ్ ఇట్? ఇప్పుడు మీరు కనుక చూస్తే ఫ్లెగ్ పాయింట్లు అన్నీ ఉంటాయి. ఇస్తాను మీరు ఏదైనా మొబైల్ కానీ ఒక ఎలక్ట్రానిక్ ఐటమ్ కొనుక్కునేటప్పుడు ఫ్లెగ్ మా ఇంట్లో ఉన్న ఫ్లెగ్ పాయింట్కి పట్టదా ఆలోచిస్తారా? నో వన్. సరే మీరు సపోజ్ ఏదైనా వేరే ఫారెన్కి ఎక్కడికి వెళ్తున్నారు, అరే ఈ ఫ్లెగ్ అక్కడ పట్టిద్దా లేదా ఆలోచిస్తారా? నో, బికాస్ దే వర్ స్టాండర్డైజ్డ్. ద ఫ్లెగ్ పాయింట్స్ ఎవ్రీథింగ్ వో స్టాండర్డైజ్డ్. వీటికి కొన్ని కేటగిరీస్ ఉంటాయి. ఏ ప్లగ్ కానీ, బి ప్లగ్ కానీ, సి ప్లగ్ కానీ, వాళ్ళకి కొన్ని టెర్మినాలజీ ఉంటుంది వాళ్ళకి టెక్నికల్గా. సో అలా ఉంటాయి అన్నమాట. సో అవన్నీ కూడా స్టాండర్డైజ్డ్. సపోజ్ సో కంట్రీలో వాట్ ఎవర్ ఏ ప్లగ్ వర్షన్, ఇండియాలో కూడా అదే ప్లగ్ వర్షన్ ఉంటుంది. ఆ గ్యాప్ కావచ్చు, ఆ డయామీటర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ మొత్తం కూడా ఎగ్జాక్ట్గా ఉంటాయి అన్నమాట. వై? బికాస్ దే వర్ స్టాండర్డైజ్డ్. ద పైప్ లైన్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ టుడే వాట్ ఎవర్ ద ప్రొడక్ట్ దట్ యూఆర్ యూజింగ్ దే వర్ స్టాండర్డైజ్డ్. మీరు అందుకే చూడండి ప్రతి ప్రోడక్ట్కి ISO రేటింగ్ ఉంటుంది. ISO అంటే మీనింగ్ ఏంటండి? వీఆర్ అలైన్డ్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ క్వాలిటీ, ఇట్స్ అబౌట్ ది యూజబిలిటీ. How far you can use this product. When I prepare a product or when I manufacture a product by using International Standards Organization's guidelines, means that product can be used anywhere across the world. Are you getting it? So that is the kind of the standard recognition. ISOలో కనుక మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే రఫ్లీ ఒక మోర్ దాన్ 50,000 ప్లస్ స్టాండర్డ్స్ ఉన్నాయి. 50,000 స్టాండర్డ్స్ మోర్ దాన్. అందులో వన్ ఆఫ్ ద స్టాండర్డ్ మీకు ఐటీలో వస్తుంది 27,000. వన్ ఆఫ్ ద స్టాండర్డ్ ఇస్ 27,000 అని మీకు ఐటీలో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ISMS అని ఒక స్టాండర్డ్. 27,001 మీరు చూసారు. అండ్ ISO 9000 2002 కంపెనీ, అండ్ ISO 9000 2008 కంపెనీ. అదేంటంటే కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు కదా స్టాండర్డ్. ISO 9000లో సబ్ స్టాండర్డ్స్ చాలా ఉన్నాయి మళ్ళీ. సో ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఇస్ వన్ ఆర్గనైజేషన్ which prescribes an international standards for everything that has been manufactured across the world. అదొక సర్వీస్ అవ్వచ్చు, ప్రొడక్ట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానికి ఒక స్టాండర్డైజేషన్ తీసుకొస్తుంటారు. అలాంటి కొన్ని స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్స్లో ఆడిటింగ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఒకటి, అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఒకటి. ఆ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఏంటి, అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఏంటి, ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్, IFRS, IndAS, ఇవన్నీ మీరు ఆల్రెడీ అకౌంట్స్లో చూసుంటారు, ఒక బ్రాడ్ ఐడియా. అలానే సిమిలర్ థింగ్ వాజ్ దేర్ ఈవెన్ ఇన్ ఆడిట్ యాజ్ ఇట్ ఈస్. పెద్ద వేరియేషన్ ఉంటుంది ఆడిటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్కి, అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్కి, వర్కింగ్ మెథడాలజీకి పెద్ద వేరియేషన్ అయితే ఉంటుంది. సో దీస్ ఆర్ ది backdrop, like the back end of the standards. So the first one that we are going to discuss in the order of priority is SA 250. The standard that we are discussing or SA 250. See మనకి ఇప్పుడు యాక్చువల్గా there is a main concept called engagement and quality control standards, EQC standards అంటారు యాక్చువల్గా. ఎంగేజ్మెంట్ అండ్ క్వాలిటీ కంట్రోల్ స్టాండర్డ్స్ మెయిన్ అసలు యాక్చువల్గా ఇన్స్టిట్యూట్ వాళ్ళు రిలీజ్ చేసిన స్టాండర్డ్స్. a chartered accountant which has to follow, who has to follow, and those standards are broadly called as what? Engagement and quality control standards. Whenever we hear standards in the subject called auditing, we default assume auditing standards. Auditing standards is one type of standard released by ICAI.
There are totally 5 types of standards. They actually say 4, but I say it is 5. What are the 4 which are broadly, namely, యాక్చువల్గా పాపులర్గా 4 టైప్స్ అంటారు. ఏమేంటి? ఒకటి స్టాండర్డ్స్ ఆన్ ఆడిట్. వాట్ ఈస్ ఇట్? ఆడిట్. అండ్ అనదర్ వన్ స్టాండర్డ్స్ ఆన్ అష్యూరెన్స్. వాట్ ఈస్ దిస్? అష్యూరెన్స్. అండ్ స్టాండర్డ్స్ ఆన్ రివ్యూ. స్టాండర్డ్స్ ఆన్ రిలేటెడ్ సర్వీసెస్. There are 4 types of standards that are prescribed by ICI which an accountant is discharging. నువ్వు చేసే వర్క్లో 4 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి, నువ్వు ఆడిట్ రిలేటెడ్ వర్క్ చేయొచ్చు, లేదా అష్యూరెన్స్ రిలేటెడ్ వర్క్ చేయొచ్చు, ఆర్ యూ మే డూ ఎ రివ్యూ వర్క్. వాట్ ఈస్ ఆర్ రివ్యూ? ఆర్ యూ మే ప్రొవైడ్ రిలేటెడ్ సర్వీసెస్. వాట్ ఈస్ ఇట్? రిలేటెడ్ సర్వీసెస్ లైక్ అకౌంటింగ్ సర్వీసెస్, ఇంటర్నల్ ఆడిట్ సర్వీసెస్, ఆర్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే రిలేటెడ్ సర్వీసెస్. ఆడిట్కి సంబంధించి, సిఎస్కి సంబంధించి ఒక రిలేటెడ్ సర్వీస్. సో ఆ రిలేటెడ్ సర్వీసెస్ను ప్రొవైడ్ చేసేటప్పుడు వాట్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ యూ హ్యావ్ టు టేక్, వాట్ ఆర్ ద ప్రికాషన్స్ దట్ యూ హ్యావ్ టు టేక్, ఇవన్నీ కూడా ఏ స్టాండర్డ్స్లో చెప్పారండి? SRS సిరీస్లో చెప్పారు. ఇవన్నీ కూడా ఏ సిరీస్లో చెప్పారండి? SRS, స్టాండర్డ్స్ ఆన్ రిలేటెడ్ సర్వీసెస్ అనే స్టాండర్డ్స్లో చెప్పారు. కంపైలేషన్ అంటారు. కంపైలేషన్ అంటే ఒక కంపెనీని అపాయింట్ చేసుకుంది. సార్ మీరు కేవలం వచ్చి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసి వెళ్తే చాలు. వాటిని ఆడిట్ చేయడానికి మేము ఆడిటర్ ఉన్నాడు. మిమ్మల్ని అప్రోచ్ అయింది ఒకే ఒక్కదానికి. మా ఆడిటర్ మాకు చెప్పడం ఏంటంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మేమే ప్రిపేర్ చేయాలి అన్నాడు ఆడిటర్. సో మా ప్రిపేర్ చేయడానికి మా అకౌంటెంట్కి అయ్యాను రావు, షెడ్యూల్ 3 అకౌంటింగ్ ఇవన్నీ తెలియదు అనమాట. బట్ అకౌంట్స్ అన్ని మెయింటైన్ చేస్తాం. పర్చేసెస్, సేల్స్, పేమెంట్స్, రిసీట్స్ ఇవన్నీ ఉంటాయి. మీరు వచ్చి మా అకౌంట్స్ అన్నింటినీ అబ్జర్వ్ చేసి మాకు బ్యాలెన్స్ షీట్, P&L ఏదైతే లా ప్రకారం ఉందో ఆ ఫార్మాట్లో మీరు వేసి ఇవ్వండి చాలు. వేసిస్తే మా ఆడిటర్ గారు చూసి దాని మీద సైన్ పెడతారు. ఇది మీకు ఇచ్చినటువంటి వర్క్. దిస్ ఈజ్ కాల్డ్ కంపైలేషన్. కంపైలేషన్ మీన్స్ ప్రిపరేషన్. కంపైలేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇట్స్ ఎ రిలేటెడ్ సర్వీస్. దానికి ఒక స్టాండర్డ్స్ ఉన్నాయి, ఒక సెగ్మెంట్ ఉంది. అలానే స్టాండర్డ్స్ ఆన్ రివ్యూ. రివ్యూ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆడిట్. రివ్యూ అనేది ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ఆడిట్. రివ్యూలో కూడా మనం వెరిఫై చేస్తాం, బట్ అంత డెప్త్గా రీజనబుల్ అష్యూరెన్స్ ఉండదు అక్కడ. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ రీజనబుల్ అష్యూరెన్స్. ఒక ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ఇప్పుడు క్వార్టర్లీ ఫినాన్షియల్స్ ఉంటాయి. ఇప్పుడు లిస్టెడ్ కంపెనీస్ అన్నీ కూడా యాజ్ పర్ సెబీ గైడ్లైన్స్ క్వార్టర్లీ, ఎవ్రీ క్వార్టర్ దే హ్యావ్ టు ఇష్యూ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఆర్ దే ఆడిటెడ్? దే ఆర్ నాట్ ఆడిటెడ్. వాట్ ఎవర్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఏవైతే వాళ్ళు ఇష్యూ చేస్తూ ఉంటారో, వన్స్ ద క్వార్టర్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ విత్ ఇన్ ఎ మంత్ ఆర్ 1.5 months వాళ్ళ కంపెనీ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉంటారు. క్వార్టర్లీ రిజల్ట్స్ అంటారు. Are these results are audited by the auditor of the company? No, he has not audited, but were reviewed by somebody. Some chartered accountant has done review on it. వాటిని రివ్యూ చేశాడు. పోనీ ఏమైనా అష్యూరెన్స్ ఇస్తున్నాడు అతను? నో, హీఈస్ నాట్ గివింగ్ అష్యూరెన్స్. అతను రివ్యూ చేసి ప్రైమా ఫేసి ఎక్కడ మిస్టేక్స్ లేకుండా లా ప్రకారమే ఉన్నాయి అన్ని అమౌంట్లు కూడా చెప్పి వెళ్ళిపోతాడు అంతే. అది కరెక్ట్ అని చెప్పడు, ఇన్కరెక్ట్ అని చెప్పడు, రివ్యూ ఇస్తాడు అంతే. ఒక లోయర్ లెవెల్ ఆఫ్ అష్యూరెన్స్ విచ్ ఇస్ నాట్ రీజనబుల్ అష్యూరెన్స్. ఆడిటర్స్ ఆర్ ద వన్ హూ గివ్ రీజనబుల్ అష్యూరెన్స్. అలానే ఇంకొన్ని సర్వీసెస్, అష్యూరెన్స్ సర్వీసెస్ ఉన్నాయి. బ్యాంక్ లోన్కి వెళ్ళినప్పుడు మనం కొన్ని సర్టిఫికేషన్స్ ఇస్తాం. అవన్నీ కూడా ఏంటండి? అష్యూరెన్స్ సర్వీసెస్. సో ఐ హ్యావ్ టోల్డ్ ఇన్ ద బిగినింగ్ క్లాస్, దో అవర్ సబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్, వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ రిలేటింగ్ టు అష్యూరెన్స్. We are doing only with respect to audit. But audit is one sub-branch of assurance. Audit is a type of assurance. Are we giving reasonable assurance or not? So we are also, so audit is also a type of assurance. Getting the point? But assurance is a wider term. Assurance is a wider term. Assurance includes audit assurance. Audit assurance and auditing and assurance both are different. Audit assurance అంటే audit అనేది ఒక assurance. Auditing and assurance అంటే two. It's a different term. Able to understand? మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్ నేమ్ auditing and assurance. We don't have anything relating to assurance. If at all the subject name is audit assurance, it is correct. ఆ ఫ్రేజ్ కరెక్ట్గా ఉంటుంది. ఆడిట్ అష్యూరెన్స్ అనే ఫ్రేజ్ కరెక్ట్. ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్ అనే ఫ్రేజ్ ఇన్కరెక్ట్ మన సబ్జెక్ట్ పరంగా ఆలోచిస్తే. కరెక్ట్. వీ హ్యావ్ వాట్ వీ హ్యావ్ ఈజ్ ఓన్లీ ఆడిట్. Now there is a fifth type of standard which is applicable for internal audits. There is a fifth type of standard which is applicable to internal audit. That is SIA. Ante SA, SR, SRS, SIA. Standards on internal audit. What is this another type of standard? Standards on internal audit. I don't know, you have another standards under income tax called ICDS. Income Computation Disclosure Standards. No, didn't come across. Income Computation Disclosure Standards. Okay, see, అంటే మీరు చూడండి, అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం అకౌంట్స్ అన్ని ప్రిపేర్ చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్లో ఇన్కమ్ కంప్యూటేషన్ డిస్క్లోజర్ స్టాండర్డ్స్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్లో పీజీపీలో మీరు ఇన్కమ్ డిక్లేర్ చేయాలి.
ఆ రెండింటికి మధ్య వేరియేషన్ ఉంటుంది. సమ్ అకౌంటింగ్ స్టాండర్డ్ 9లో ఐసిడిఎస్లో ఉన్నటువంటి ఒక స్టాండర్డ్లో వేరియేషన్ ఉంటుంది. ఆ వేరియేషన్ ఉంటే మీరు ట్యాక్స్ ఆడిట్ చేసినప్పుడు ఆ రిపోర్ట్లో ఆ వేరియేషన్కి సంబంధించి ఎంత అమౌంట్ వేరీ అయిందనేది నువ్వు చెప్పాలి. అంటే మీరు చూడండి ట్యాక్స్ ఆడిట్ చేయడానికి మీరు స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ వాడాలి. ఇప్పుడు మనం డిస్కస్ చేసే స్టాండర్డ్స్, బికాజ్ ఇట్స్ అన్ ఆడిట్. ట్యాక్స్ ఆడిట్ ఇస్ ఆల్సో అన్ ఆడిట్, సో యూ హ్యావ్ టు యూస్ స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్. అండ్ వెన్ యూఆర్ డూయింగ్ ఎ ట్యాక్స్ ఆడిట్, you should learn standards under income tax law, that's called ICDS standards, income computation and disclosure standards. అక్కడ ఐసిడిఎస్లో డిస్క్లోజర్ అనే వర్డ్ వాడతారు. ఇన్కమ్ ట్యాక్స్లో డిస్క్లోజర్ ఏముంది? ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్లో వస్తుంది ఒకసారి డిస్క్లోజర్, అంతే, ఇంకెక్కడ రాదు. ఐసిడిఎస్ స్టాండర్డ్స్ ఇవన్నీ. ఇప్పుడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎలా ప్రిపేర్ అయ్యి ఉంటాయి? అకౌంటింగ్ స్టాండర్డ్స్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎలా ప్రిపేర్ అయ్యి ఉంటాయి? అకౌంటింగ్ స్టాండర్డ్స్. అకౌంటింగ్ స్టాండర్డ్లో రెవెన్యూ రికగ్నిషన్లో ఏదో ఒక ప్రిన్సిపల్ చెప్పుంటారు, దాని ప్రకారం రెవెన్యూ రికగ్నైజ్ చేశారు. ఐసిడిఎస్లో ఆ రెవెన్యూ అలా రికగ్నైజ్ చేయకూడదు. అంటే పిఎన్ఎల్లో వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం అది రాకూడదు. అంటే ఈ పిఎన్ఎల్ ప్రకారం నీకు ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది, ఆ ఇన్కమ్ ఉంది కాబట్టి. కానీ ఆ ట్యాక్స్ ప్రకారం ఆ ఇన్కమ్ ఉండదు కాబట్టి ప్రాఫిట్ తక్కువ ఉంటుంది. సో ఈ ట్యాక్స్ ప్రకారం మీరు పే చేసే ట్యాక్స్ తగ్గిపోతుంది. దీని ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుంది? డిఫర్ ట్యాక్స్ ఇన్ AS 22 అక్కడ వస్తుంది. మళ్ళీ టెంపరీ డిఫరెన్స్, టైమింగ్ డిఫరెన్స్ అని. డిఫర్ ట్యాక్స్ అయిపోయిందా? రాలేదు, వస్తుంది మీకు. అంటే ఇంత కాంప్లెక్స్ ఎన్వైరన్మెంట్, కాంప్లెక్స్ సబ్జెక్ట్ అనమాట. మీరు చూడండి, స్టాండర్డ్స్ అని ఒక సబ్జెక్ట్ అనేది విచ్ ఇస్ నాట్ దట్ ఈజీ. స్టాండర్డ్స్ అనేది అన్ని రకాల స్టాండర్డ్స్ని కనుక మీరు కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. మీకు బ్యాడ్ డెట్స్, ఐ మీన్ పీజీపీలో 36 subsection 1 clause 7 బ్యాడ్ డెట్స్. ఎసోనో బ్యాడ్ డెట్స్ అయిందా? బ్యాడ్ డెట్స్ దగ్గర కనుక మీరు ఆ కేసు చూస్తే, అంటే స్టాండర్డ్స్ బ్యాడ్ డెట్స్ లింక్ చేస్తే మీకు అర్థమైంది వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ స్టాండర్డ్స్. దట్ బ్యాడ్ డెట్స్ దానికి సంబంధించి ఒక ప్రొవిజన్ ఉంటుంది. బ్యాడ్ డెట్స్ వన్స్ అపాన్ అంటే మేము ఉండేదంటే, అంటే చూడండి ఎంత ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది ఇందులో, ఇంత కాంప్లికేషన్ ఉంటుందో. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. బ్యాడ్ డెట్స్ కెన్ బి టేకెన్ యాజ్ డిడక్షన్ అండర్ 36 ఓన్లీ ఇఫ్ దే వర్ రిటర్న్ ఆఫ్. విన్నారా? బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో కనుక బ్యాడ్ డెట్స్ని రైట్ ఆఫ్ చేస్తేనే, ఇన్కమ్ ట్యాక్స్లో దాన్ని నువ్వు డిడక్షన్గా చూపించవచ్చు. అంటే నువ్వు బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రైట్ ఆఫ్ చేస్తే మేము టచ్ చేయం దాన్ని, యాజ్ ఇట్ ఈస్ అది P&L ఆల్రెడీ రైట్ ఆఫ్ చేసి ఉంటుంది, డెబిట్ అయి ఉంటుంది, మేమేం అడ్జస్ట్ చేయం. నువ్వు బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో బ్యాడ్ డెట్స్ రైట్ ఆఫ్ చేయలా, కానీ ఇన్కమ్ ట్యాక్స్లో మాత్రం ఎడిషనల్గా తగ్గిస్తున్నావు ప్రాఫిట్లో నుంచి బ్యాడ్ డెట్స్ ఉందని చెప్పి. కానీ P&L చూస్తే అందరూ ఏం డెబిట్ అవ్వలేదు, నువ్వేమో స్పెసిఫిక్ ఇక్కడ తగ్గిస్తున్నావు బ్యాడ్ డెట్స్ని, విచ్ ఈజ్ నాట్ పర్మిటెడ్ ఎర్లియర్. తర్వాత ఏమైందంటే ఇన్కమ్ కంప్యూటేషన్ డిస్క్లోజర్ స్టాండర్డ్ అని ఒక స్టాండర్డ్, రెవెన్యూ రికగ్నిషన్ స్టాండర్డ్. మీకు AS 9 ఇంకా అవ్వలేదు కదండి? ఓకే. ఒక అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రకారం ఏంటంటే, ఒక రెవెన్యూని రికగ్నైజ్ చేయాలంటే ఫస్ట్ ఇన్కమ్ షుడ్ హావ్ బీన్ అక్రూడ్ అండ్ సర్టనిటీ అబౌట్ కలెక్షన్ షుడ్ బి దర్. వాట్ ఈస్ ద ప్రొవిజన్? సర్టనిటీ అబౌట్ కలెక్షన్. నీకు డబ్బులు వస్తాయా లేదా దానికి సర్టనిటీ ఉందా చూడాలి. ఎస్, సర్టనిటీ ఉంది కాబట్టి రికగ్నైజ్ చేయొచ్చు. సపోజ్ నీకు ఒక పార్టీకి నువ్వు లోన్ ఇచ్చావు, ఆ లోన్ మీద నీకు ఇంట్రెస్ట్ రావాలి. యూ అక్రూడ్ ఇట్, యు ఆర్ సర్టన్ అబౌట్ కలెక్షన్. మీరు సర్టనిటీ ఉంది కలెక్షన్కి సంబంధించి. ఇంకొక పార్టీకి నువ్వు లోన్ ఇచ్చావు, సెకండ్ పార్టీకి నువ్వు లోన్ ఇచ్చావు, ఎక్రూవ్ అయ్యావు, కానీ అప్పుడే నీకు తెలిసింది ఎక్రూవ్ అయిన తర్వాత నువ్వు బుక్స్లో రికార్డ్ చేస్తావు అన్నప్పుడే ఆ పార్టీ నుంచి సర్టనిటీ లేదు. ఆ పార్టీ నుంచి ఏమైంది? సర్టనిటీ లేదు. వాడు ఇస్తాడో లేదో డౌటే, ప్రిన్సిపల్ కాదు అసలు, ఇంట్రెస్ట్ కాదు, ప్రిన్సిపలే డౌట్. నువ్వేం చేయాలంటే అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రకారం అది రికగ్నైజ్ చేయం. వాట్ యు డూ? అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రకారం సర్టనిటీ లేదు కాబట్టి అదేం చేయమండి? రికగ్నైజ్ చేయం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ పార్టీ నుంచి ఇంట్రెస్ట్ సమ్ 10,000 రావాలి. అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రకారం P&Lలో క్రెడిట్ సైడ్ 10,000 పడాలి అంటే నువ్వు రికగ్నైజ్ చేసేటప్పుడే నీకేం తెలియాలి? వాడు ఇస్తాడు అనే విషయం తెలియాలి. రికగ్నైజ్ చేసేటప్పుడు నీకు తెలిసింది వాడు ఇవ్వడు అనే విషయం నీకు ముందే తెలిసింది. అసలు నువ్వు రికగ్నైజ్ చేయకూడదు. యూ షుడ్ పోస్ట్ పోన్ రికగ్నిషన్. అది స్టాండర్డ్లో, అకౌంటింగ్ స్టాండర్డ్లో ఉన్నది. సో కాబట్టి ఇక్కడ P&L అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రకారం 10,000 వస్తుందా? 0 ఇంట్రెస్ట్ రాదు. ఎందుకని? ఎక్రూ అయ్యా, కానీ వస్తుందో రాదో తెలియదు కాబట్టి రికగ్నైజ్ చేయాలి. వెరాస్ ఇన్కమ్ కంప్యూటేషన్ డిస్క్లోజర్ స్టాండర్డ్ PGBPలో ప్రకారం ఎక్రూ అయితే చాలు, సర్టనిటీ ఉందా లేదా అనవసరం. ఇన్కమ్ కంప్యూటేషన్ డిస్క్లోజర్ స్టాండర్డ్ ప్రకారం ఎక్రూ అయితే చాలు, సర్టనిటీ పాయింట్ అనేది అవసరం లేదు. విల్ బీ టాక్సబుల్ యాజ్ ఇన్కమ్ అండర్ హెడ్ PGBP. ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎదురుంటే సార్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అదర్ సోర్సెస్ కదా అన్నది. నేను చెప్పేది బిజినెస్కి సంబంధించి నేను అప్పించా ఒక పర్సన్కి, అతని నుంచి ఇంట్రెస్ట్ రావాలి. సపోజ్ ఒక డెటారు క్రెడిట్ పీరియడ్లో పే చేయలే, క్రెడిట్ పీరియడ్ దాటిపోయింది, తర్వాత పే చేసేటప్పుడు వాడు అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి పే చేశాడు. ఆ ఇంట్రెస్ట్ ఏ హెడ్ కింద ట్యాక్స్ అయితే? PGBP, బికాజ్ ఇట్ ఈస్ బై వర్చ్యూ ఆఫ్ బిజినెస్.
అదర్ సోర్సెస్ ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది? నువ్వు ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టావు బ్యాంకులో, ఫిక్స్డ్ డిపాజిట్, దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది. అది బిజినెస్ కాదు కదా, బిజినెస్కి ఇన్సిడెంటల్ కూడా కాదు కదా. సో ఇట్ విల్ బి టాక్సిబుల్ అండర్ అదర్ సోర్సెస్. సో పీజీపీపీ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడతాను. ఎక్రూవ్ అయ్యావు కానీ నీకు తెలుసు అది రాదు కాబట్టి బుక్స్లో రికగ్నైజ్ చేయాలి. కానీ ఇన్కమ్ ట్యాక్స్లో ఏం చెప్తారంటే దట్ ఈస్ ట్యాక్సబుల్ అని చెప్తారు. ఎక్రూవ్ అయితే చాలు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఎక్రూవ్ అయితే చాలు. అండ్ యువర్ రెగ్యులర్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఇస్ ఆల్సో ఎక్రూవల్. మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అని ఎక్రూవల్ మీద మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి పీజీబీపీలో కూడా యాజ్ పర్ విచ్ సెక్షన్ 145, యాజ్ పర్ సెక్షన్ 145. సో వాట్ ఈస్ ద మెథడ్ దట్ యూ హ్యావ్ టు ఫాలో అండర్ పీజీబీపీ ఇస్ ఎక్రూవల్. whatever the regular method you follow, the same method is applicable. పీజీబీపీలో మాత్రం రికగ్నైజ్ చేయాలి. అంటే పీజీబీపీలో ప్రాఫిట్ ఏమవుతుందండి? ఎక్కువ చూపిస్తుంది. ఇప్పుడు నేను ఈ 10,000 రాని ఇన్కమ్ని పీజీబీపీలో రికగ్నైజ్ చేయాలి. నాకు అది అసలు ఫుల్గా బ్యాడ్ డెట్. ఇప్పుడు నేను ఈ 10,000 నేనేం చేశాను? యాడ్ చేశాను ఇక్కడ, మీ ప్రకారం యాడ్ చేశాను డిపార్ట్మెంట్. కానీ నాకు ఇది రాదు కదా, రాదు. కాబట్టి నేనేం చేస్తానంటే బ్యాడ్ డెట్స్ కింద చూపిస్తున్నాను. ఇక్కడ బ్యాడ్ డెట్స్ అని ఇక్కడ చూపించా. ఇప్పుడు డిపార్ట్మెంట్ దీని మీద నోటీస్ ఇచ్చింది ఎస్ఎస్సికి. ఇక నువ్వు బ్యాడ్ డెట్ అని చూపించాలి అంటే ఇక్కడ రైట్ ఆఫ్ చేసి ఉండాలిగా డెబిట్ సైడు. నువ్వు రైట్ ఆఫ్ చేయలా కాబట్టి బ్యాడ్ డెట్స్ నువ్వు క్లెయిమ్ చేయలేవు అని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. ఇక్కడ కేసు మొదలైంది. ఇక్కడ ఇప్పుడు నేను ఎందుకు రైట్ ఆఫ్ చేయలేదు? నా అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రకారం అసలు ఎందుకు నాకు రైట్ ఆఫ్ ఎప్పుడు వస్తుంది? నువ్వు ఇన్కమ్ రికగ్నైజ్ చేసి బ్యాలెన్స్ షీట్లో దాన్ని ఎసెట్గా చూపించి అది రాదు అని రియలైజ్ అయినప్పుడు దాన్ని నువ్వు రైట్ ఆఫ్ చేస్తావు. అదే కదండి బ్యాడ్ డెట్. బ్యాడ్ డెట్ ఇన్ అకౌంట్స్ ఈజ్ ఈక్వల్ టు రికగ్నైజ్డ్ ఇన్కమ్ ఇన్ ద కరెంట్ ఇయర్ ఆర్ ప్రీవియస్ ఇయర్స్. ఈ ఇయర్లో కానీ లాస్ట్ ఇయర్స్లో కానీ ఎప్పుడో నేను ఒక ఇన్కమ్ రికగ్నైజ్ చేశా, కానీ అది నాకు ఇంకా చేతికి రాదని తేలింది కాబట్టి రైట్ ఆఫ్ చేస్తా. ఎసెట్లో ఉన్న దాన్ని తీసుకొచ్చి P&L డెబిట్ సైడ్ పెట్టేస్తా. ఇక్కడ అసలు నేను ఇన్కమే రికగ్నైజ్ చేయాల, ఎసెట్టే క్రియేట్ అవ్వాలా. ఎసెట్టే క్రియేట్ అవ్వనప్పుడు క్రియేట్ అవ్వని ఎసెట్ని నువ్వు P&L రైట్ ఆఫ్ ఎలా చేస్తావు? సో రైట్ ఆఫ్ చేయలేదు, రైట్ ఆఫ్ చేయటం కుదరలేదు. ఇట్స్ నాట్, వీ డిడ్ంట్ డూ రైట్ ఆఫ్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రైట్ ఆఫ్. కరెక్ట్ ఆర్ నాట్? వేరాస్ ఇన్కమ్ ట్యాక్స్లో నేను రికగ్నైజ్ చేశాను, ఇది బ్యాడ్ డెట్స్ అని తెలియదు కాబట్టి నేను డిడక్ట్ చేశాను, నెట్ ఎఫెక్ట్ 0 డిపార్ట్మెంట్కి చూపించాను. కానీ డిపార్ట్మెంట్ దీనికి ఒప్పుకోవట్లేదు. అరే ఎస్ఎస్సి చేసింది కరెక్టే, యాక్షన్ కరెక్టే. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ కంప్యూటేషన్ డిస్క్లోజర్ స్టాండర్డ్ ప్రకారం చూపించా. అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ రికవరబుల్ డెట్, ఇట్స్ ఎ బ్యాడ్ డెట్ కాబట్టి నేను ఇక్కడ చూపించాను. కాకపోతే ప్రొవిజన్లో ఉన్న వర్డింగ్స్ ఏమున్నాయి? బ్యాడ్ డెట్స్ కెన్ బి క్లెయిమ్డ్ యాజ్ డిడక్షన్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ రిటర్న్ ఆఫ్ అని ఉంది. అరే రిటర్న్ ఆఫ్ అని ఉంది కదా, రిటర్న్ ఆఫ్ అంటే బుక్స్లో డెబిట్ చేసి ఉండాలి కదా, లేదు ఇక్కడ. ఎందుకు లేదు? అకౌంటింగ్ స్టాండర్డ్లో పెట్టకూడదు. అది ఇన్కమ్ స్టాండర్డ్స్లో నువ్వు రైట్ ఆఫ్ చేసి ఇస్తావు. మరి ఎట్లా? నా పరిస్థితి ఏంటి? బ్యాడ్ డెట్స్ రాదు, అయినా ట్యాక్స్ పే చేసా, ఎట్లా? సో దే బ్రాట్ అన్ అమెండ్మెంట్. 36 subsection 1 clause 7లో దే బ్రాట్ అన్ అమెండ్మెంట్. వాట్ ఈస్ దట్ అమెండ్మెంట్? ఇప్పుడు ఏం చేశారంటే రైట్ ఆఫ్ అనే వర్డ్ తీసేసి ఇఫ్ ద డెట్ బికేమ్ అన్రియలైజబుల్. వాట్ ఈస్ ద వర్డింగ్ దట్ దే హ్యావ్ యాడెడ్? ఇఫ్ ద డెట్ బికేమ్ అన్రియలైజబుల్ వెదర్ ఆర్ నాట్ రిటర్న్ ఆఫ్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో మీరు రైట్ ఆఫ్ చేశారా లేదా సంబంధం లేదు, యూ కెన్ క్లెయిమ్ డిడక్షన్ ఫర్ బ్యాడ్ డెట్ అని అమెండ్మెంట్ తీసుకొచ్చారు. నౌ అకౌంటింగ్ స్టాండర్డ్, ICDS అండ్ దట్ అమెండ్మెంట్ 3 కూడా ఎలైన్ అయినాయి ఓవరాల్గా. సో దట్ నౌ ఎస్ఎస్సి ఈజ్ గెటింగ్ జస్టిస్. ఇప్పుడు ఈ ఎస్ఎస్సి యాక్షన్ తీసినా దీని మీద నోటీస్ వస్తుంది డిపార్ట్మెంట్ నుంచి, నువ్వు రైట్ ఆఫ్ చేయలేదు, ఎందుకు క్లెయిమ్ చేసావని రాదు. ఇప్పుడు బ్యాడ్ డెట్స్ మీరు అందుకే 36లో వర్డింగ్ చూడండి. యూ విల్ గెట్ బ్యాడ్ డెట్స్ యాజ్ ఎ డిడక్షన్ ద మూమెంట్ ది డెట్ బికమ్ అన్రియలైజబుల్ లేదా ఇర్రికవరబుల్. రైట్ ఆఫ్ చేయాల్సిన రూల్ లేదు. ఇప్పుడు రైట్ ఆఫ్ చేయాల్సినటువంటి పని అయితే లేదు. రైట్ ఆఫ్ ప్రొవిజన్ తీసేశారు. అది ప్రొవిజన్ ఉంటుంది మీకు అక్కడ రైట్ ఆఫ్ అనే ప్రొవిజన్ ఉన్న మెయిన్ దాంట్లో దానికి ఒక ప్రొవిజన్ ఉంటుంది, ఎక్సెప్షన్లో చెప్తారు దీనికి సంబంధించి మొత్తం కూడా. దెర్ ఆర్ సమ్ కేసెస్ వేర్ ఎ డెట్ మే నాట్ బి రియలైజ్డ్ బికాస్ ఆఫ్ ఎ రిక్వైర్మెంట్ అండర్ అకౌంటింగ్ స్టాండర్డ్. అక్కడ ఉంటుందండి, మీకు ఉందా? ఒక అకౌంటింగ్ స్టాండర్డ్లో ఆ డెట్ని రికగ్నైజ్ చేసి ఉండరు కాబట్టి రైట్ ఆఫ్ చేయటం కుదరలేదు. రైట్ ఆఫ్ చేయటం కుదరలేదు కాబట్టి అది రికవరబుల్ కాదు కాబట్టి నీకు డిడక్షన్ రాదు అంటే కరెక్ట్ కాదు. ఈవెన్ ఇఫ్ ద డెట్ బికమ్ ఇర్రికవరబుల్ but which is not written off in books of accounts by virtue of accounting standard requirement can also be claimed as deduction అని చెప్పి అక్కడ ప్రొవిజన్ ఇస్తారు. ఉందండి, ఇట్ ఈస్ దేర్. అర్థమైందా? ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ అకౌంటింగ్ స్టాండర్డ్ అండ్ ఇన్కమ్ కంప్యూటేషన్ డిస్క్లోజర్ స్టాండర్డ్ అండ్ ఆడిటింగ్ స్టాండర్డ్ ఇవన్నీ కూడా ఎంత సిగ్నిఫికెన్స్ రోల్ ప్లే చేస్తే చూడండి. అకౌంటింగ్ స్టాండర్డ్ అంటే ఊరిక గుర్తుపెట్టుకోవడం, బట్టి ఇవ్వడం కాదు. దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ యూ హ్యావ్ టు డూ. గెటింగ్ ద పాయింట్? ఇంత ఉంటుంది ఇంటర్ప్రిటేషన్. అక్కడ మీకు ఉంటుంది ప్రొవిజన్. ఏం క్లాస్లో చెప్పలేదు, అయ్యి కదా ఇప్పుడు కంప్లైంట్లు కాదు, మాకెవరు చెప్పలే. అర్థమైందా? వీ లెర్న్డ్ ఇట్. ఓకే, సో యూ హ్యావ్ టు, ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ దట్ జీల్ టు లెర్న్ యూ కెన్ లెర్న్. ఇలాంటి కేసెస్ అడుగుతారు తెలుసా కొన్ని ఇంటర్వ్యూస్లో. నాకు తెలీదు అడుగుతారు లేదో, బట్ దే మేడ్ టెస్ట్.
ఈరోజు క్యాండిడేట్స్ని ఎన్ని విధాలుగా టెస్ట్ చేస్తున్నారు నాకు రీసెంట్గా కొంతమంది చెప్తాను, మా జూనియర్స్ ఐమ్ జస్ట్ గెటింగ్, నేను ఇంటర్వ్యూ గురించి ఎప్పుడు అడుగుతూ ఉంటాను ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు. ఐ వాజ్ జస్ట్ ఇంట్రెస్టెడ్ మీరు ఎట్లా ఆన్సర్ చేశారు, బికాజ్ ఐ ఐఎమ్ మెయిన్లీ కన్సర్న్డ్ అబౌట్ దట్ బిహేవియర్, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అదంతా కూడా చూస్తుంటాను అనమాట. సో ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడు అడిగి అసలు ఇంత రీసెర్చ్ ఎవరు చేసి ఉండరు నాకు తెలిసి. సో ఇలాంటి క్వశ్చన్ అడిగితే ఖచ్చితంగా ఆన్సర్ చేయలేరు. బట్ ఇందులో ఒక 50% డిఫికల్టీ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. మీకు 43B అయిపోయిందా? ఒక కాన్సెప్చువల్ క్వశ్చన్ మీకు అయిపోయింది కాబట్టి ఒక కాన్సెప్చువల్ క్వశ్చన్ అడుగుతా. టు బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ యూ కాంట్ ఆన్సర్. కాన్సెప్చువల్ క్వశ్చన్ 43B అయినా ఓకే. మీకు GST స్టార్ట్ అయిందా? ఏ చాప్టర్ అవుతుంది? ఇంట్రొడక్షన్ మాత్రమే. ఇన్పుట్ ట్యాక్స్ అవుట్పుట్ ట్యాక్స్ అనే పేర్లు వచ్చాయా? ఇంకా రాలేదు. ఓకే ఫైన్ అయినా పర్లేదు అడగచ్చు. ప్రావిడెంట్ ఫండ్ ఐడియా ఉందా? ఓకే ఫైన్, GST మీద అడుగుతాం. ఓకే, చిన్న డౌట్ అడుగుతాం. ఇప్పుడు 43Bలో there are 6 payments which will be given as deduction only on payment basis. Now my question is that section, ఇందులో 2 questions ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాం. This section, 2 statements I'll give you, or else I'll ask this question. To which type of SSCs this section is applicable? An SSC following mercantile system or an SSC following cash system? Huh? Both. How many of you answer cash basis? Irrespective, fine. Which is wrong answer. I know unanimousగా నాకు రాంగ్ వస్తుంది ఆన్సర్ నాకు తెలుసు. మరి ఏ బేసిస్ చెప్పండి ఆన్సర్? ఇది రాంగ్ కదా, మరి ఏ బేసిస్? మర్కంటైల్ సెకండ్ ఆప్షన్. 43B సెక్షన్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ టు ద SSC who is regularly following accrual basis. అతని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కనుక అక్రూవల్ బేసిస్ మీద మెయింటైన్ చేసే SSCస్కి మాత్రమే 43B అప్లై అయింది. సెక్షన్లో ఏమైనా చెప్పారు అలా? ఆ సెక్షన్ లాజిక్కే అది. అరే కింద పేమెంట్లో నువ్వు పే చేస్తేనే డిడక్షన్ ఇస్తాము అంటే అర్థం ఏంటండి? నీకు జనరల్గా 30 నుంచి 37 వరకు చాలా ఖర్చులు ఉన్నాయి. వాటన్నిటిని నువ్వు ఖర్చు పెడితే క్లెయిమ్ చేయి. నువ్వు పే చేసావా లేదా నేను అడగను. కానీ ఈ కింద ఇచ్చినటువంటి 6 ఖర్చులు మాత్రం నువ్వు పే చేస్తేనే డిడక్షన్ ఇస్తా అంటే అర్థము క్యాష్ బేసిస్ ఫాలో వాళ్ళకి అప్లై అయిద్దా, ఇది మర్కంటైల్ ఫాలో వాళ్ళకి అప్లై అయిద్దా? గాట్ దిస్ పాయింట్? హ్యావ్ యూ అనలైజ్డ్ ఇన్ దిస్ వే? అర్థమైందా? ఫైన్. సెకండ్ క్వశ్చన్. సో ఐమ్ జస్ట్ టీచింగ్ యూ హౌ టు ఇంటర్ప్రెట్. ట్యాక్సెస్ అని ఫస్ట్ ఐటమ్ ఉంటుంది కదా. ఎగ్జాంపుల్ GST అని వచ్చిందా? GST ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ వచ్చిందా? ఎక్సైజ్ డ్యూటీ వచ్చిందా? యా. సో సేల్స్ ట్యాక్స్ ఇప్పుడు అదే రీప్లేస్డ్ విత్ GST. అలానే ఓకే ఫైన్, ఈ రెండు అనుకుందాం. ట్యాక్సెస్ అనేది ఫస్ట్ డిడక్షన్ కదా. ట్యాక్సెస్ అనేది ఏంటి? ఫస్ట్ డిడక్షన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో 1 ఎగ్జాంపుల్ GST. ఇప్పుడు నువ్వు గూడ్స్ సేల్ చేసావు. సపోజ్ నువ్వు ఒక సెల్లర్వి, గూడ్స్ సేల్ చేసావు. ట్యాక్స్ నువ్వు బేర్ చేస్తావా, కస్టమర్ నుంచి కలెక్ట్ చేస్తావా? యా, వి కలెక్ట్ ఇట్ ఫ్రమ్ కస్టమర్. ఇప్పుడు కస్టమర్ నుంచి కలెక్ట్ చేసిన ట్యాక్స్ నేను డిపార్ట్మెంట్కి పే చేయాలి, అంతేనా? ఇన్పుట్ ట్యాక్స్ సెట్ ఆఫ్ చేసి పే చేయాలి, ఒక కాన్సెప్ట్ అది పక్కన పెట్టండి. నువ్వు డిపార్ట్మెంట్కి పే చేయాలి, అంతేనా? నౌ టెల్ మీ, ద GST దట్ యూఆర్ కలెక్టింగ్ ఫ్రమ్ కస్టమర్, ఈజ్ ఇట్ ఇన్కమ్ ఫర్ యూ? ఈజ్ ఇట్ అన్ ఇన్కమ్ ఫర్ యూ? సపోజ్ నేను ఒక రెస్టారెంట్ నడుపుతున్నాను, 1000 రూపీస్ బిల్ అయింది, 100 రూపీస్ ఎక్స్ట్రా GST, 1100 మీ దగ్గర తీసుకున్నా. ఇందులో నా ఇన్కమ్ ఎంత? 100 రూపీస్ ఏంటి? GST. జస్ట్ ఐ నీడ్ టు కలెక్ట్ ఫ్రమ్ యూ, పే టు ద డిపార్ట్మెంట్, కరెక్ట్? ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్కమ్. ఫైన్, నేను డిపార్ట్మెంట్కి పే చేస్తున్నాను కదా 1000. ఈజ్ ఇట్ అన్ ఎక్స్పెండిచర్ టు మీ? ఇట్స్ నెయిదర్ ఇన్కమ్ నార్ ఎక్స్పెండిచర్. దెన్ వై డిడక్షన్? సారీ కలెక్ట్ చేసి పే చేయకపోతే యూ హ్యావ్ టు పే. అండ్ ఇందుకి దెర్ ఆర్ 2 methods, inclusive method, exclusive method. Which method you have to follow under income tax? Inclusive you have to follow. Which one you have to follow? Inclusive you have to follow. కానీ అకౌంట్స్లో ఏం చెప్తారు? అకౌంటింగ్ స్టాండర్డ్ 9లో ఎక్స్క్లూజివ్ యూ హ్యావ్ టు ఫాలో. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు రెవెన్యూ అకౌంట్స్ ప్రకారం సేల్స్ వాల్యూ ఎంత ఉంటుంది? 1000. ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఎంత ఉంటుంది? 1100. ఆ ట్యాక్స్ ఎప్పుడు డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు? పే చేస్తే డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను పే చేసా, డ్యూ డేట్ లోపు డిడక్షన్ వస్తుంది. అప్పుడు నాకు ట్యాక్స్ అయ్యే ఇన్కమ్ 1000, బుక్స్లో రెవెన్యూ 1000, ఈ విడిగాను 1000. సపోజ్ నేను పే చేయలేదు, డిడక్షన్ రాదు, అప్పుడు ఇన్కమ్ ఎంత వస్తుంది? 1100. నెక్స్ట్ ఇయర్ పే చేశాను, ఆ నెక్స్ట్ ఇయర్ డిడక్షన్ వస్తుంది.
గెటింగ్ ద పాయింట్. సో ఇట్లా ఉంటాయి అన్నమాట ప్రొవిజన్స్. గెటింగ్ ఇట్. సో స్టాండర్డ్స్ అనేవి అంత డీప్గా చదవాలి మీరు. అట్లా చదివితేనే యూ కెన్ సాల్వ్ కాంప్లెక్స్ కేసెస్. జిఎస్టీ అవ్వచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు, దే ఆర్ నాట్ ఐసోలేటెడ్ ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కాదు అవన్నీ కూడా. యూ హ్యావ్ టు రీడ్ బై క్యుములేటివ్ అండర్స్టాండింగ్. ఇక్కడ అదే టర్మ్ వచ్చింది, అక్కడ అదే టర్మ్ వచ్చింది, అక్కడ అదే టర్మ్, సిమిలర్ టర్మ్స్ వచ్చాయి. వాట్ ఈస్ ద రిలవెన్స్? ఇఫ్ యూ జస్ట్ థింక్ అబౌట్ ఇట్ యూ అండర్స్టాండ్. జిఎస్టీ అనేది ఒక సెల్లర్కి, ఒక బిజినెస్ మ్యాన్కి జిఎస్టీ అనేది ఒక పెద్ద విషయమే కాదు. బికాజ్ అతను బేర్ చేయడు, కస్టమర్ నుంచి తీసుకుంటాడు, డిపార్ట్మెంట్కి పే చేస్తాడు. అంటే ఒక జిఎస్టీ యాక్ట్ వల్ల ఒక బిజినెస్ మ్యాన్కి ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉంటుందంటే ఇన్ఫ్లుయెన్సే ఉండదు. హూ విల్ బేర్ జిఎస్టీ? కన్జ్యూమర్. ఎవరు బేర్ చేస్తారండి? కన్జ్యూమర్ బేర్ చేస్తాడు జిఎస్టీ అనేది. ఈవెన్ అదే బిజినెస్ మ్యాన్ కొన్ని ప్రొడక్ట్స్కి కన్జ్యూమర్ అయి ఉంటాడుగా. దో నేను బిజినెస్ చేస్తున్నప్పటికీ నా ప్రొడక్ట్స్కి కొన్నిటికి నేను కన్జ్యూమర్ అయి ఉండొచ్చు. ఆ కన్జంప్షన్ వాటి వరకు నేనే బేర్ చేయాలి ట్యాక్స్. అపార్ట్ ఫ్రమ్ దిస్, నేను బిజినెస్ కోసం గూడ్స్ కొన్న ట్యాక్స్ పే చేశా, అమ్మాను ట్యాక్స్ కలెక్ట్ చేశా, వాటిలో సెటిల్ చేసి గవర్నమెంట్కి పే చేస్తా. అంటే ఒక బిజినెస్ మ్యాన్కి జిఎస్టీ వల్ల ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందంటే నో, జీరో. బిజినెస్ యాంగిల్లో జిఎస్టీ వల్ల ఇంపాక్ట్ ఏంటండి? జీరో. ఇట్లా గెటింగ్ ఇట్. సో అది ఇంటర్ప్రిట్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు 43B చూడండి, దాని తర్వాత అకౌంటింగ్ స్టాండర్డ్ రికగ్నిషన్ చూడండి, దాని తర్వాత ఐసిడిఎస్ చూడండి, దాని తర్వాత ఆడిటింగ్ స్టాండర్డ్, దాన్ని ఎలా ఆడిట్ చేయాలి చూడండి. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఆడిట్ బెటర్, ఆడిట్ బాగా రావాలి అంటే మిగతా సబ్జెక్ట్ మీద పట్టు ఉండాలి. అర్థమైంది? మిగతా వాటిలో పులిహార, ఆడిట్లో కూడా పులిహారే. గెటింగ్ ఇట్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ గుడ్ ఐడియా ఇన్ ఆడిట్ మీద మీకు అబ్సల్యూట్ గ్రిప్ రావాలి అంటే యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ కమాండ్ ఓవర్ ఇన్కమ్ ట్యాక్స్, అకౌంటింగ్ స్టాండర్డ్స్. ట్యాక్స్ ఆడిట్లో చేయాలంటే ఇవన్నీ వాడాలన్నమాట. జిఎస్టీ ఆడిట్ ఇవన్నీ వాడాలన్నమాట. మీకు జిఎస్టీలో ఉన్నటువంటి కొన్ని డిఫికల్టీస్ ఏంటనేది మీకు ఒక 1.5 month తర్వాత చెప్తాను, జూలై ఎండింగ్లో చెప్తాను. జిఎస్టీలో వచ్చేటువంటి బిగ్గెస్ట్ డిఫికల్టీ ప్రాక్టికల్ కేస్ ఐల్ టెల్ యూ. ఓకే, ఫైన్. సో SCA 250. నౌ దిస్ ఈజ్ వన్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టాండర్డ్. ఇంతగా బ్యాడ్ డేట్స్ ఎగ్జాంపుల్ అర్థమైంది మీకు? అసలు కొంతమంది కళ్ళు బయలుగా ఏమని అనుకుంటా. మీకు అదంతా ఉంటుందండి నోట్స్లో. సో SCA 250 అక్కడ ఏమన్నా చూడండి, కన్సిడరేషన్ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ అన్ ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. వాట్ ఈస్ ఇట్? కన్సిడరేషన్ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ అన్ ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. పేజ్ నెంబర్ 11.5. ఓకే, కన్సిడరేషన్ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ అన్ ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆడిట్ చేసేటప్పుడు ఆడిటర్ హ్యాస్ టు కన్సిడర్ వేరియస్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ దట్ ఆర్ అప్లికబుల్ టు ది క్లయింట్. ఒక క్లయింట్కి అప్లై అయ్యేటువంటి వేరియస్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ కూడా నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి. మనం అందుకే స్టాట్యుటరీ డ్యూస్ అని పెట్టాం. క్యారోలో కామెంట్స్ అని అంటే ఖచ్చితంగా లాస్ అండ్ రెగ్యులేషన్స్ చూడాలిగా. సో ది ఆడిటర్ హ్యాస్ టు కన్సిడర్ వేరియస్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ అన్ ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ద ఫస్ట్ థింగ్ వీ గెట్ ఎ డౌట్ ఇస్, అసలు లా అండ్ రెగ్యులేషన్కి బ్యాలెన్స్ షీట్కి సంబంధం ఏంటి? వాట్ ఈస్ ద రిలవెన్స్ బిట్వీన్ ద లా అండ్ రెగ్యులేషన్ అండ్ బ్యాలెన్స్ షీట్? ఐల్ టెల్ యూ ఫ్యూ ఇన్స్టెన్సెస్ హౌ దే కెన్ ఇన్ఫ్లుయెన్స్. ఎగ్జాంపుల్ 1, సపోజ్ యు ఆర్ రన్నింగ్ ఏ కంపెనీ, యు ఆర్ సెల్లింగ్ ఏ ప్రోడక్ట్, యూ రాంగ్లీ మిస్ఇంటర్ప్రిటెడ్. సపోజ్ దెర్ ఇస్ ఏ ఫేమస్ కేస్. ఒక కంపెనీ కాస్మెటిక్ ఒకటి తయారు చేస్తుంది. కాస్మెటిక్ అది ఒక క్రీమ్, హీలింగ్ క్రీమ్, ఒక హీల్ చేయడానికి ఒక క్రీమ్ తయారు చేస్తుంది. సంథింగ్ అది పింపుల్స్, అది సమ్ హీలింగ్ అనమాట. ఓకే, సో ఆ క్రీమ్కి వాళ్ళు జిఎస్టీ కింద, అంటే ఎర్లియర్ ఎక్సైజ్ డ్యూటీ కింద కేసు అసలు యాక్చువల్గా, బట్ నేను అది జిఎస్టీ అని చెప్తున్నా, మార్చి మీకు జిఎస్టీ ఉంది కాబట్టి జిఎస్టీ గురించి చెప్తున్నా. వాళ్ళు జిఎస్టీ కింద మెడికల్ ప్రోడక్ట్ అని పేరు పెట్టి దానికి మెడికల్ ప్రొడక్ట్స్కి 5% ఎంత ఉంటుంది జిఎస్టీ రేట్. అప్పుడు ఎక్సైజ్ డ్యూటీ రేట్ అంతే ఉంటుంది, 5% 3% ఉంటుంది. ఆ 3% డ్యూటీ పే చేస్తున్నారు. తర్వాత డిపార్ట్మెంట్ నుంచి ఆ కంపెనీకి నోటీస్ వచ్చింది. వాళ్ళు వెరిఫై చేశాక, డిపార్ట్మెంట్ వాళ్ళు చూశాక, దిస్ ప్రోడక్ట్ ఈస్ నాట్ ఎ మెడికల్ ప్రోడక్ట్, దిస్ వాజ్ ఏ బ్యూటీ ప్రోడక్ట్. బ్యూటీ ప్రొడక్ట్స్ ఆర్ అట్రాక్టింగ్ 18% ట్యాక్స్ అని చెప్పి 18%కి ట్యాక్స్ రివైజ్డ్ నోటీస్ ఇచ్చి కంపెనీ మీద పే చేయమని డిమాండ్ ఆర్డర్ పాస్ చేసింది. కంపెనీ మా ప్రొడక్ట్ అనేది meant for cure, not for care. Getting the point? It is meant for cure. Medical product ante curing, beauty product is for caring. Got the difference? So మా కంపెనీ ప్రోడక్ట్ అనేది కేవలం క్యూరింగ్ కోసమే, నాట్ ఫర్ కేరింగ్. గెటింగ్ ఇట్ అని చెప్పి కౌంటర్ అపీల్ ఫైల్ చేశారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఆ కేసు. వాళ్ళు అక్కడ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి, ఈజ్ ఇట్ క్యూరింగ్ ఆర్ కేరింగ్ అని చెప్పి సుప్రీంకోర్టు ఒకే ఒక క్వశ్చన్, దాన్ని టై బ్రేకర్ రూల్ అంటారు.
What is it called as? Tie breaker rule. When there are lots of interpretation, ఇదేంటి అదే ఇదే సో ఆర్గ్యుమెంట్ పెద్దది వస్తుంది. అది ఇది నీ రీజన్స్ నీకుంటే, వాడి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవ్వచ్చు, ఈ ఫేవర్ లాయర్ అవ్వచ్చు, మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఏది కరెక్ట్ అనే దానికి ఒక టైప్ బ్రేకర్ రూల్ ఉంటుంది. ఓకే, నువ్వు కాస్మెటిక్ అంటావు, ఇదంటావు, వాడు ఇంగ్రీడియంట్స్ గురించి చెప్తారు. సార్ ఇంగ్రీడియంట్ చూడండి, ఈ ప్రోడక్ట్లో వాడారు మెడికల్ ప్రోడక్ట్లో, ఈ ఇంగ్రీడియంట్ చూడండి ఈ మెడికల్ ప్రోడక్ట్లో వాడారు. సార్ ఆ ఇంగ్రీడియంట్ ఇంకోటి వాడేం చెప్తాడు, సార్ అదే ఇంగ్రీడియంట్ కాస్మెటిక్లో వాడారు చూడండి. సో అదే కాబట్టి కాస్మెటిక్ ఇంగ్రీడియంట్స్ కాస్మెటిక్స్కి మెడికల్కి చాలా చోట్ల ఉండవు. ఏదో ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఉంటుంది డిఫరెన్స్గా, 1 or 2 ఎలిమెంట్స్ డిఫరెన్స్గా ఉంటాయి. సో దిస్ ఈజ్ మెంట్ ఫర్ క్యూర్, నాట్ ఫర్ కేర్ అని చెప్పి కంపెనీ ఆర్గ్యుమెంట్. Whereas department argument, it is a caring product, not a curing product, and department argument. So Supreme Court applied a tie breaker rule. Is it for cure or is it for care? సో దాని మీద ఒక నివేదిక ఇవ్వాలని వాళ్ళకి పాస్ చేశారు, ఒక అడ్జర్న్ చేశారు కేసు. వాళ్ళు 1 week మొత్తం రీసెర్చ్ చేసి తీసుకొచ్చాక, క్యూరింగ్ అంటే ఇట్స్ ఎ డిసీజ్, ఎయిల్మెంటో డిసీజో లేకపోతే ఏదైనా బర్న్ అయినప్పుడు రాసుకోవటమో సంథింగ్ అలాంటి ఏదైనా ఉంటే దట్స్ ఫర్ క్యూర్. ఇది వచ్చేసరికి పింపుల్ అనమాట. పింపుల్ ఇస్ నాట్ ఏ సివియర్ డిసీజ్ ఆర్ డిసీజ్ యాజ్ పర్ మెడికల్ గైడ్లైన్స్ ప్రకారం వాట్ ఎవర్ ద పింపుల్ యూ ఆర్ గెటింగ్, ఇట్స్ నాట్ ఏ డిసీజ్. సిన్స్ ఇట్ ఈస్ నాట్ ఏ డిసీజ్, ఎనీ క్రీమ్ యూజ్డ్ ఫర్ ద పింపుల్ టు క్యూర్ ద పింపుల్ ఈస్ ఫర్ కేరింగ్ ద పింపుల్. Getting the point is to care. So the Supreme Court said it is a caring product, not a curing product. Accordingly, the decision taken by the department, excise department, that it treating it as a beauty product and liability to pay 18% tax is correct. అంటే ఇప్పుడు కంపెనీ లాస్ట్ ఒక 3-4 yearsలో 5% చూపించి పే చేసిన ట్యాక్స్ కాస్త 18% రెట్రాస్పెక్టివ్గా వచ్చింది. ఒక్కసారిగా కంపెనీ బ్యాలెన్స్ షీట్ లైబిలిటీ పెరిగిదిగా. కరెక్ట్ ఆర్ నాట్? అంటే ఒక లాలో ఉన్న ఆర్ ఒక రెగ్యులేషన్లో ఉన్న ఒక లూప్ హోల్ని వాడి నీ బ్యాలెన్స్ షీట్ మ్యానిపులేట్ చేయొచ్చు లైబిలిటీని. కరెక్ట్ ఆర్ నాట్? అలానే ఇప్పుడు మీరు ఒక సెల్లర్, యూ డోంట్ హ్యావ్ ఐడియా ఎట్ వాట్ రేట్ యువర్ ప్రోడక్ట్ ఈస్ గోయింగ్ టు బి, యువర్ ప్రోడక్ట్ ఈస్ గోయింగ్ టు బి ట్యాక్స్డ్. మీరు రేట్స్ చూద్దామంటే కూడా మీకు ఆ టైం లేదు, రిసోర్సెస్ లేవు, ఏదో ఒక రేట్ 12% అని చెప్పి కలెక్ట్ చేస్తున్నావు ట్యాక్స్. కానీ తర్వాత నీకు తెలిసింది ఏంటంటే నువ్వు ఏదైతే ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నావు 18%కి ట్యాక్స్ అవుతాయి. ఇప్పుడు నువ్వు డిపార్ట్మెంట్కి వెళ్ళి చెప్తున్నావు, సార్ నేను 12 చేశాను సార్, కలెక్షన్ 18 చేయలేదు, 12 రూపాయలు తీసుకోండి ప్రతి 100 రూపాయలకి అని చెప్తే డిపార్ట్మెంట్ ఊరుకుంటుందా? దే వోంట్. నువ్వు ఎంతైనా కలెక్ట్ చేయి, నాకు అనవసరం, నువ్వు కలెక్ట్ చేసిన దాంట్లో 18% నాకు కట్టాలి. దట్స్ వాట్ జిఎస్టీ ఆర్గ్యుమెంట్, రైట్? సో నువ్వు కలెక్ట్ చేసిన దాంట్లో 18% నువ్వు కస్టమర్ నుంచి కలెక్ట్ చేసావు, నాకు అనవసరం. నువ్వు 0 చేసుకో, నువ్వు కస్టమర్ నుంచి అసలు ట్యాక్సే కలెక్ట్ చేయకు, బట్ నాకు అనవసరం. రెస్పాన్సిబిలిటీ నీది. నువ్వు ఫెయిల్ అయితే కలెక్ట్ చేయడం నీ జేబులో నుంచి తీసి కట్టు. ఇది డిపార్ట్మెంట్ ఆర్గ్యుమెంట్. అంటే ఇప్పుడు నువ్వు ఎస్ఎస్సి రాంగ్గా కనుక జిఎస్టీ కలెక్ట్ చేశాడు, నువ్వు అది కనిపెట్టావంటే బ్యాలెన్స్ షీట్లో ఆ లైబిలిటీ కనపడదు. వాడు 18 పే చేయాల్సింది 12 కలెక్ట్ చేసి 12 పే చేశాడు అంటే 18(6) అనేది ఓమిటెడ్ లైబిలిటీ, రైట్? ఇట్స్ అ లైబిలిటీ విచ్ వాజ్ ఓమిటెడ్ బై ఎస్ఎస్సి. ఇది ఎప్పుడు కనుక్కుంటామండి? ఆ లాని మనం చెక్ చేస్తే, ఆ లాని చెక్ చేసిన లైబిలిటీని కనుక్కుంటాం. అంటే ఒక లైబిలిటీ ఏదైతే ఎస్ఎస్సి బేర్ చేయాలో అది బేర్ చేయలే, పైవచ్చు అది బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రికగ్నైజ్ చేయాలి. ఇట్స్ అ ఒమిషన్ ఆఫ్ లైబిలిటీ. ఒమిషన్ ఆఫ్ లైబిలిటీ మీన్స్ మిస్స్టేట్మెంట్. Misstatement, if it is material, balance sheet is misleading, where you have to give a modified opinion. అంటే ఒక లా అండ్ రెగ్యులేషన్ ఇలా ఇంపాక్ట్ అవ్వచ్చు. సెకండ్ వన్, మేజర్ నాన్ కంప్లయన్సెస్ లాస్తో ఎనీవేర్ వేర్ ఎవర్ యూ డూ ద బిజినెస్ యూ హ్యావ్ టు సాటిస్ఫై ది లా ఆఫ్ ద ల్యాండ్. ఆ కంట్రీలో ఉన్నటువంటి లాతో నువ్వు సాటిస్ఫై చేయాల్సిందే. వితౌట్ డూయింగ్ దట్ యూ కాంట్ రన్ యువర్ బిజినెస్. కెన్ యూ రన్ యువర్ బిజినెస్ వితౌట్ కంప్లయింగ్ విత్ లా? You can't run your business without complying with law and regulation. So you have to comply law and regulation to run your business. What is one of the fundamental assumption? Going concern and the ability of my entity or organization to continue in future. My ability to continue in future. When can I continue in future or in foreseeable future? Either near future undo nenu eppudu continue avagallanu? Only if I satisfy all the laws and regulations. సపోజ్ ఒక కంపెనీకి మీరు ఆడిట్ చేస్తున్నారు దట్ హ్యాస్ ఫెయిల్డ్ టు కంప్లై విత్ సో మెనీ లాస్ అండ్ రెగ్యులేషన్స్. యూ సీ ఎన్డీటీవీ టుడే న్యూస్, ఎన్డీటీవీ ఛానల్, సో ఎన్డీటీవీ డైరెక్టర్స్ వర్ బ్యాన్డ్ ఫర్ 2 years. ఏదో ఒక ఇర్రెగ్యులారిటీ కేసులో, ఒక మార్కెట్ కేసులో, ఏదో ఇర్రెగ్యులారిటీ కేసులో 2 years వాళ్ళు మేనేజింగ్ కమిటీలో ఎక్కడ ఉండకూడదు. వాళ్ళిద్దరికి హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరికి కలిపి 32% షేర్స్ ఉన్నాయి ఎన్డీటీవీలో. వాళ్ళిద్దరికి కలిపి ఏంటండి 32% షేర్స్ ఉన్నాయి. ఇట్స్ ప్రో కాంగ్రెస్. ఎన్డీటీవీ ఈజ్ జనరలీ కాంగ్రెస్ పీపుల్, ఇట్స్ అగెనిస్ట్ బీజేపీ జనరలీ. అందుకే కేసు వచ్చింది దానిపైన. జనరల్ గవర్నమెంట్కి ఎవరి కేసులో కేసు వస్తుంది కదండి. కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్కి అగెనిస్ట్గా ఉండే వాటి మీద కేసెస్ వస్తుంటాయి. నెక్స్ట్లే కేసు కూడా అదే ఫస్ట్లో జరిగింది. గెటింగ్ ఇట్? సో వాళ్ళ మీద డైరెక్టర్స్ ఇద్దరి మీద బ్యాన్ చేశారు. మీరు మేనేజింగ్ కమిటీలో ఎక్కడ ఏ డైరెక్టర్ గాను మేనేజింగ్ పర్సన్స్ ఎక్కడ మీరు ఉండకూడదు. 2 years బ్యాన్.
ఆ 2 years మీరు సెక్యూరిటీస్ మార్కెట్లో మీ డీమ్యాట్ అకౌంట్స్ ఆపరేట్ చేయకూడదు. ఇది బ్యాన్ అనమాట. ఎందుకు బ్యాన్ చేశారు? ఏదో సమ్ ఇర్రెగ్యులారిటీ, ఏదో లా అండ్ రెగ్యులేషన్తో ఇర్రెగ్యులారిటీ. ఇప్పుడు ఈ 2 directors వల్లే అసలు ఎన్డీటీవీ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అనుకోండి. ఈ 2 directorsనే ఎస్ఎబీ బ్యాన్ చేసింది అనుకోండి, ఏమవుతుందండి? దట్స్ గోయింగ్ కన్సర్న్ విల్ బీ ఎఫెక్టెడ్. అంటే ఒక లాతో కంప్లై అవ్వకపోతే ఒక కంపెనీ గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అవుతుంది. గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అయితే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ వాట్ ఎవర్ ద డీటెయిల్స్ దట్ యూఆర్ షోయింగ్ యూ హ్యావ్ టు షో ఇట్ ఎన్ఆర్వి, నాట్ ఎట్ హిస్టారికల్ కాస్ట్. ద హిస్టారికల్ కాస్ట్ కాన్సెప్ట్, కాస్టర్ ఎన్ఆర్వి కాన్సెప్ట్, ఫిక్స్డ్ ఎసెట్, కరెంట్ ఎసెట్, నాన్ కరెంట్, కరెంట్ క్లాసిఫికేషన్ ఉందా ఎప్పుడండి? వెన్ దెర్ ఇస్ ఎ గోయింగ్ కన్సర్న్. నువ్వు బిజినెస్ కంటిన్యూ చేస్తావు, నీకు ఇంటెన్షన్ ఉంటే సరిపోదు. గోయింగ్ కన్సర్న్ నీకు ఇంటెన్షన్ ఉంటే సరిపోదు. యూ షుడ్ ప్రూవ్ క్యాపబిలిటీ ఆల్సో. ఇంటెన్షన్, ఇంటెన్సిటీ, క్యాపబిలిటీ అన్నింటినీ చూపించాను. క్యాపబిలిటీ మీద ప్రూవ్ చేస్తేనే నువ్వు గోయింగ్ కన్సర్న్ నేను నమ్ముతా. సార్ నాకు ఇంటెన్షన్ ఉంది, బిజినెస్ కంటిన్యూ చేయాలని ఇంటెన్షన్ ఉంది. ఇంటెన్షన్ సరిపోదు ఆడిట్లో. నువ్వు గోయింగ్ కన్సర్న్, నీకు ఆ క్యాపబిలిటీ ఉందని ప్రూవ్ చేయ. నాకు చూపించా. నేను నెక్స్ట్ 2 years క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చూపించా. నాకున్న క్లయింట్స్ వీళ్ళందరూ పలానా తేదీలు ఇంత డబ్బులు ఇస్తారు, నేను ఇంత డబ్బులు ఇవ్వాలి, ఎక్కడ కూడా నాకు డిఫాల్ట్ అవ్వదు, ఎక్కడ కూడా నా బిజినెస్ స్టాప్ అవ్వదు, నెక్స్ట్ 2-3 years నాకు ఇట్లా ఉంది బిజినెస్. ఓకే ఫైన్, ఐమ్ అగ్రింగ్, గోయింగ్ కన్సర్న్ ఇస్ దేర్. సమ్ లా అండ్ రెగ్యులేషన్తో బిగ్గెస్ట్ నాన్ కంప్లయన్స్, ఒక లా అండ్ రెగ్యులేషన్తో నాన్ కంప్లై అయ్యారు, ఇట్ విల్ స్టాప్ యువర్ ఆపరేషన్స్. అర్థమైందా? ఆ లాలో ఉన్నటువంటి కాన్సిక్వెన్స్ ఏంటంటే ఆ కంపెనీని లిక్విడేట్ చేయాలని ఉంది. ఆ కాన్సిక్వెన్స్ మీరు వైలేట్ చేసినటువంటి రూల్ వల్ల మీకు వచ్చే కాన్సిక్వెన్స్ ఏంటంటే లిక్విడేషన్. గోయింగ్ కన్సర్న్ ఎఫెక్టెడ్. వెన్ గోయింగ్ కన్సర్న్ ఎఫెక్టెడ్, యువర్ బ్యాలెన్స్ షీట్ కెనాట్ బి ఇన్ దిస్ ఫార్మాట్. యువర్ బ్యాలెన్స్ షీట్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ అజంప్షన్స్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్. అకౌంటింగ్ ఎస్టిమేట్ ఉండదు, ప్రొవిజన్లు ఉండవు. ఎన్ఆర్వి అనే కాన్సెప్ట్, హిస్టారికల్ కాస్ట్, ప్రొవిజన్లు, రిజర్వ్లు ఇవన్నీ ఎప్పుడు వస్తాయండి? వెన్ యూఆర్ కంటిన్యూయింగ్ ద బిజినెస్, వెన్ యూ హ్యావ్ ది కెపాసిటీ టు కంటిన్యూ ద బిజినెస్. When the client loses the capacity to continue the business, obviously the provision concept, estimate concept, accounting standards, auditing standards, principles, policies, everything won't work out. You have to show real picture of the company, NRVs. This is the impact of this is the impact of going concern assumption which is being affected. Are you getting the point? And one of the going concern assumption effect avvadaniki one of the reason might be failure to comply with laws and regulations. So failure to comply with laws and regulations is one of the reason why going concern may be affected. Clear everyone? Now ipudu okay, auditor has to consider with laws and regulations while conducting the audit and has to check whether the laws and regulations are satisfied or not satisfied. Correct? అదే కదా ఈ స్టాండర్డ్లో ఒక సారాంశం చెప్పాలంటే. ఈ స్టాండర్డ్ ప్రకారం ఆడిటర్ ఏం చెక్ చేయాలి? మీరు ఫినాన్షియల్స్ని ఆడిట్ చేసినప్పుడు ఆ ఆర్గనైజేషన్కి ఏవైతే లాస్ అండ్ రెగ్యులేషన్స్ దట్ ఆర్ అప్లికబుల్, ఆర్ దే కంప్లైడ్ ఆర్ నాట్ కంప్లైడ్ అనేది మనం చెక్ చేయాలి. కరెక్ట్? ఇక్కడ వచ్చిన కాంప్లికేషన్ ఏంటి ఇంకోటి, ఆర్ యూ సపోజ్ టు వెరిఫై కంప్లయన్స్ విత్ ఆల్ టైప్స్ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ దట్ ఆర్ అప్లికబుల్ ఫర్ అన్ ఆర్గనైజేషన్. ఆడిటర్గా మీరు అన్ని రకాల లాస్ అండ్ రెగ్యులేషన్స్తో కంప్లై అవ్వాలా, చూడాల్సిన నెసెసిటీ ఉందా లేదా అనేది క్వశ్చన్. టేక్ ఎ ఫార్మాసిటికల్ కంపెనీ, టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ ఫార్మా కంపెనీ. లైక్ యూ వుడ్ హావ్ సీన్ మెడికల్ కెమికల్ కంపోజిషన్ టాబ్లెట్, అంతే. మ్యాగీ ఎగ్జాంపుల్, మ్యాగీ. కమింగ్ టు ద ఇష్యూ ఆఫ్ మ్యాగీ, సపోజ్ యు ఆర్ అన్ ఆడిటర్ ఫర్ నెస్ట్లే. ఓకే, ప్రీవియస్ ఇయర్ ఆ ఇయర్లో ఆ 15-16 ఇయర్స్లో నువ్వే ఆడిటర్. అండ్ everyone know what happened during that year. మ్యాగీలో సమ్ లెడ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. ఉండాల్సిన రెగ్యులేషన్స్ ప్రకారం ఉండాల్సిన లెడ్ పర్సంటేజ్ కంటే ఆ లెడ్ ఎట్లా ఉండదు నాకు ఏం తెలియదు. నాకు తెలిసి లెడ్ ఒకటే, పెన్సిల్కి ఉండే ములుకు, అర్థమైందా? దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ అస్ లెడ్ అని తెలుసు, అంతే, ఇంకేం తెలియదు నాకు. ఓకే, సో వన్ ఆఫ్ ద రూల్ ప్రకారం ఏమైందండి, ఆ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాటి రెగ్యులేషన్స్ ప్రకారం మ్యాగీలో ఉండవలసినటువంటి లెడ్ శాతం కంటే ఎక్కువ శాతం నమోదైంది ఆ టెస్టింగ్ రిజల్ట్స్లో. దీనివల్ల ఏమైంది, మ్యాగీ మీద ఆ ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు బ్యాన్ చేశారు. ఇప్పుడు షేర్ హోల్డర్స్ అందరూ వచ్చి మన ఆడిటర్ ఏం చేస్తున్నాడు, అసలు మ్యాగీలో లెడ్ ఎక్కువ ఉంటే ఆడిటర్ ఏం చేస్తాడు, నిద్రపోతున్నాడా? ఆడిటర్ కూడా మ్యాగీ తింటా కూర్చున్నాడా? క్వశ్చన్ చేస్తున్నారు. షేర్ హోల్డర్స్ అందరూ వచ్చి ఆడిటర్ని క్వశ్చన్ చేస్తున్నారు. చెప్పండి, సపోజ్ నువ్వో నేను ఆడిటర్గా ఉన్నావు, అక్కడ ఏం ఆన్సర్ ఇస్తావండి? అయ్యో సారీ అండి, నేను చూడలేదండి మ్యాగీలో లెడ్ ఎక్కువ ఉందో లేదో, అసలు మనకి ఏమన్నా తెలుసా దాని గురించి? డూ వీ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దట్ ఇష్యూ? ఇప్పుడు ఆడిటర్ ఇలాంటి లాని గురించి కూడా చెక్ చేయాల్సిన నెసెసిటీ ఉందా? జనరలీ నో. ఆర్ యు గెటింగ్ ఇట్? అంటే
ఇప్పుడు జిఎస్టీలో ఏదో నాన్ కంప్లైంట్ జరిగింది, అది నేను కనిపెట్టలేదు. షేర్ హోల్డర్ వచ్చి జిఎస్టీలో ఏదో పెనాల్టీ పడింది కంపెనీ మీద, నువ్వెందుకు కనిపెట్టలేదు అని అడిగాడు. ఓకే, నేను చెప్తా, దాన్ని ఆన్సర్ చేస్తా. నేను ఎందుకు కనిపెట్టలేకపోయినా, నా ఫెయిల్యూర్ రీజన్ ఏంటి, నేను డిబేట్, ఐఎమ్ రెడీ. మ్యాగీలో లెడ్ ఎక్కువ ఉంది, నువ్వెందుకు కనిపెట్టలా? నేను కాబట్టి నెస్లే మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రతి ప్రోడక్ట్, మోర్ దాన్ 25,000 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ నెస్లే ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్. ప్రతి ప్రోడక్ట్ ల్యాబొరేటరీకి తీసుకెళ్ళి టెస్ట్ చేయించాలి నేను. అయ్యా అందులో చూడమ్మా, మీరు ఎవరు సార్? ఆడిటర్, ఫినాన్షియల్స్ మీద సైన్ చేస్తున్నారు. మరి ఇదెందుకు టెస్ట్ చేస్తున్నారు సార్? మాకు ఎందుకు లేదు, మా లా ఉంది ఒకటి, చెక్ చేయండి. ఇట్లా వెళ్తే ఏమన్నా కరెక్టా అండి? ఇట్ విల్ బి వెరీ కాస్ట్లీ అఫైర్. చాక్లెట్లో చాక్లెట్ ఎక్కువైంది, అర్థమైందా? మిల్కీ బార్లో మిల్క్ ఎక్కువైంది, ఇట్లాంటివన్నీ వస్తే ఎట్లా అండి? అర్థమైందా? ఇవన్నీ ఆడిటర్ చెక్ చేయగలరా? సో ఈ స్టాండర్డ్లో లాస్ అండ్ రెగ్యులేషన్స్ని 2 టైప్స్గా డివైడ్ చేశారు. హౌ మెనీ టైప్స్ ద లాస్ అండ్ రెగ్యులేషన్స్ వర్ డివైడెడ్? 2 టైప్స్, టైప్ 1 and type 2. Type 1 laws and regulations. Those laws and regulations which have a direct effect. Type 1 laws andi, those laws and regulations which have a direct effect on amounts or disclosures in financial statements. అంటే ఇక్కడ ఏంటండి, ఇక్కడ వచ్చినటువంటి లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఎలాంటివండి? విచ్ విల్ హ్యావ్ డైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సింపుల్గా చెప్పాలంటే షార్ట్కట్లో, ఇక్కడ ఉండేటువంటి లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఫినాన్షియల్స్ మీద? డైరెక్ట్. ఇందులో ఏదైనా లాలో చిన్న వైలేషన్ జరిగింది, ఫినాన్షియల్స్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. జిఎస్టీ పేమెంట్ నువ్వు సరిగ్గా పే చేయాల, ఫినాన్షియల్స్లో లైబిలిటీగా రిఫ్లెక్ట్ అవుతుంది. జిఎస్టీ రేట్ నువ్వు రాంగ్గా క్యాలిక్యులేట్ చేసావు, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో లైబిలిటీ ఒమిట్ అయిపోతుంది. సో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ వర్ మెటీరియల్లీ మిస్టేటెడ్ because of certain laws and regulations, because they have direct effect. Example, tax laws. What is it? Example, tax laws. Second type of laws, other laws and regulations. Other laws and regulations which do not have a direct effect on financial statements. దీని వల్ల ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ అయితే ఉండదు. కానీ ఈ లాస్ అండ్ రెగ్యులేషన్స్తో ఫెయిల్ అయినా, ఈవెన్ ఈ లాస్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల ఫెయిల్ అయినా, గోయింగ్ కన్సర్న్ కంపెనీ మీద సివియర్ కాన్సిక్వెన్సెస్ వచ్చే ఛాన్స్. ఇప్పుడు మ్యాగీది ఉంది కదండి ఇష్యూ, దట్ వాజ్ టైప్ 1 లా, టైప్ 2 లా. టైప్ 2 లా అది అదర్ లా. మ్యాగీలో లెడ్ ఎక్కువైతే బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ పెరిగిద్దా? నో. ఎస్ ఆర్ నో? సో లెడ్ అండ్ లైబిలిటీ డు నాట్ హ్యావ్ ఎనీ లింక్. Getting it? So other types of laws and regulations which do not have a direct effect on financial statements, but if you fail, ఆ లాస్తో కనుక ఫెయిల్ అయితే it will have a material consequences in future. దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ చాలా సివియర్గా ఉండొచ్చు ఫ్యూచర్లో, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పెనాల్టీ, ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్, ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సీజర్ ఆఫ్ బిజినెస్, ఆర్ సీజర్ ఆఫ్ ఎ ప్రొడక్ట్. ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఉండొచ్చు విచ్ విల్ ఇన్ టర్న్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఆర్ యూ గెటింగ్ ద పాయింట్? గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అవ్వచ్చు, పెనాల్టీస్ పడవచ్చు, ఇలాంటి లాస్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల. ఇలా 2 టైప్స్గా ఈ స్టాండర్డ్ లాస్ని డివైడ్ చేసింది. టైప్ 1 లాస్, దోస్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ హ్యావ్ డైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ డిటర్మినేషన్ ఆఫ్ అమౌంట్స్ ఆర్ disclosures in financial statements, and type 2 laws which do not have a direct effect on financial statements. ఇలా 2 టైప్స్ డివైడ్ చేసింది. ఇప్పుడు ఆడిటర్, ఈ లాస్కి సంబంధించి ఆడిటర్కు ఉన్న రెస్పాన్సిబిలిటీ ఏంటి? సార్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే టైప్ 1 లాస్కి సంబంధించి ఆడిటర్ షుడ్ గెట్ రీజనబుల్ అష్యూరెన్స్. ఆడిటర్ షుడ్ అబ్టైన్ రీజనబుల్ అష్యూరెన్స్ వెదర్ దీస్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ కంప్లైడ్ ఆర్ నాట్. కంప్లై అయినాయా లేదా అని ఈ లాస్ అండ్ రెగ్యులేషన్స్కి సంబంధించి మొత్తం కూడా చెక్ చేయాలి. జిఎస్టీ లా, ఇన్కమ్ ట్యాక్స్, ఈపీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, ఇవన్నీ లాస్ని లిస్ట్ అవుట్ చేయండి. వీటన్నిటి వల్ల డైరెక్ట్గా ఫినాన్షియల్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అవన్నీ తీసుకోండి. వాటన్నిటిలో అమౌంట్లు ఎట్లా ఉండాలి, మన బ్యాలెన్స్ షీట్, P&Lsలో, అకౌంట్స్లో అమౌంట్లు ఎట్లా ఉన్నాయి చూడండి. ఇఫ్ దెర్ ఇస్ అ డిఫరెన్స్ మెన్షన్ దట్. ఆర్ యూ గెటింగ్ ఇట్? వెరస్ ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ లాస్ అండి, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ది ఆడిటర్ టు ఫైండ్ అవుట్. అసలు ఈ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఎన్ని ఉన్నాయనేది మనకు తెలియదు అనమాట. కంపెనీ టెక్నికల్ పర్సన్స్తో కలిసి మాట్లాడాలి ఇవన్నీ కూడా. ఇక్కడ ఏమంటున్నారంటే ఆడిటర్ హ్యాస్ టు డూ లిమిటెడ్ ఆడిట్ ప్రొసీజర్. వాట్ ఈస్ ఇట్? లిమిటెడ్ ఆడిట్ ప్రొసీజర్. దేనికి సంబంధించి? టైప్ 2 లాస్. టైప్ 2 లాస్కి సంబంధించి నువ్వు పెద్దగా చేసేది ఏం లేదు, అన్ని కంప్లైంట్లు నువ్వు చూడక్కర్లా. ఎక్కడైనా తప్పు జరిగిందా ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయా అని అడగట్లేదు.
ఎక్కడైనా మిస్టేక్ జరిగిందా, నీకేమైనా సిమ్టమ్స్ కనపడ్డాయా, దాని గురించి ఐడెంటిఫై చేయి. ట్రై చేయి ఐడెంటిఫై చేయడానికి. నువ్వు ఖచ్చితంగా కనిపెట్టలేకపోతే నీ ఫెయిల్యూర్ ఏమవ్వదు. ఎట్లా ట్రై చేస్తామండి? ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఇలాంటి లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా వైలేషన్స్ జరిగాయి ఎట్లా తెలుసుకోవచ్చు? ఒకటి, మేనేజ్మెంట్ని అడగండి. వన్ వే ఆఫ్ కండక్టింగ్ దిస్ లిమిటెడ్ ఆడిట్ ఇస్ వాట్, ఆస్క్ ద మేనేజ్మెంట్. తర్వాత ఎంక్వైరీ ది లాయర్స్. కంపెనీ లీగల్ కౌన్సిల్ ఉంటుంది కదండి, ఎంక్వైరీ ది లాయర్స్తో మాట్లాడండి. కంపెనీకి సంబంధించినటువంటి లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడండి. అలానే కంపెనీ లీగల్ ఎక్స్పెన్సెస్ లెడ్జర్ అకౌంట్ ఉంటుంది కదా, కంపెనీ లీగల్ ఎక్స్పెన్సెస్ ఎంత పెట్టి ఉంటుంది ఖర్చు, ఆ లెడ్జర్ అకౌంట్ ఓపెన్ చేయండి. అసలు ఎంత ఖర్చు పెట్టిందో చూడండి. లెడ్జర్ అకౌంట్ ఓపెన్ చేస్తే కొన్ని లక్షల అమౌంట్ ఉంది లాయర్స్కి పే చేసిన అమౌంట్. ఏంది ఇంత లక్షల లాయర్కి పే చేశారని చూస్తే ఒక్కొక్క ఫీజు ఏదేదో పర్పసెస్కి పే చేశారు. లీగల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటేనే నాన్ కంప్లయన్సెస్ ఎక్కువ ఉన్నట్టు. అర్థమవుతుందా? లీగల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటేనే ఎక్కడో నాన్ కంప్లయన్స్ జరుగుతుందనే దానికి సిమ్టమ్. సో లీగల్ ఎక్స్పెన్సెస్ రివ్యూ చేస్తాను. హ్యూజ్ అమౌంట్స్ పే చేశారు డ్యూరింగ్ ద ఇయర్ లాయర్తో. ఎందుకు పే చేశారు? ఇన్వెస్టిగేట్ చేయండి. అలా ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు సార్ సో అండ్ సో రెగ్యులేషన్ మేము ఫెయిల్ అయ్యాం, పొల్యూషన్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వల్ల వాళ్ళు మాకు ఒక నోటీస్ ఇచ్చారు, మా వల్ల పొల్యూషన్ ఎక్కువ వస్తుంది అంటే పొల్యూషన్ లాస్ ఎక్కడో ఫెయిల్ అయింది. అది గెటింగ్ ద పాయింట్. ఆ కేస్ స్టేటస్ చూడండి. వాట్ ఈస్ ద కేస్ స్టేటస్, దాని ఇంపాక్ట్ ఏంటి? లాయర్ని అడగండి. సపోజ్ అతను మీకు సరిగా ఒపీనియన్ ఇవ్వట్లేదు, ఆ లాయర్ ఏదో సంథింగ్ డాడ్జింగ్ యూ, క్లయింట్ తరపున మాట్లాడుతుంటారు అనిపించింది, యూ గో ఫర్ అనదర్ లాయర్. మీకు తెలిసిన ఇంకొక లాయర్ దగ్గరికి వెళ్ళండి. సో అతని దగ్గరికి వెళ్ళి ఒపీనియన్ తీసుకోండి ఈ కేసు గురించి. అకార్డింగ్లీ యూ గివ్ యువర్ ఒపీనియన్. ఆర్ యూ గెటింగ్ ద పాయింట్? సో ఆడిటర్ హ్యాస్ టు డూ లిమిటెడ్ ఆడిట్ ప్రొసీజర్ రిగార్డింగ్ నాన్ కంప్లయన్సెస్ అండర్ టైప్ 2 లాస్ అండ్ రెగ్యులేషన్స్. టైప్ 2 లాస్ అండ్ రెగ్యులేషన్స్ కింద ఏమైనా నాన్ కంప్లయన్సెస్ జరిగాయా లేదా చూడటానికి నువ్వు లిమిటెడ్ ఆడిట్ చేస్తే సరిపోతుంది. యూ నీడ్ నాట్ డూ అన్ ఎక్స్టెన్సివ్ ఇన్ డెప్త్ ఆడిట్. వెరస్ టైప్ 1 లాస్ యూ హ్యావ్ ది మేజర్ రెస్పాన్సిబిలిటీ. యూ షుడ్ గివ్ ఎ క్లారిఫికేషన్ వెదర్ ఆర్ దే కంప్లైడ్ ఆర్ నాట్ కంప్లైడ్. మీరు చెప్పాలి కంప్లై అనియా లేదా. అందుకే మనం ఏం చేస్తాం తెలుసా, జిఎస్టీ, ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ ఇవన్నీ తీసుకొని లైబిలిటీస్ అన్నిటిని రీకంప్యూట్ చేసి చూస్తాం. రీకంప్యూట్ చేసినప్పుడు మనకి కరెక్ట్ వచ్చిందో రాంగ్ వచ్చిందో తెలుస్తాం. ఆటోమేటికల్లీ వి గివ్ అన్ ఒపీనియన్. ఏబుల్ టు అండర్స్టాండ్? సో దాట్స్ అబౌట్ టైప్ 1 అండ్ టైప్ 2. గాట్ అన్ ఐడియా? సో వీటి గురించి ఇంకా ఇన్డెప్త్గా మనం డిస్కస్ చేయాలి. సో రెస్పాన్సిబిలిటీ. ఇంతకీ ఈ లాస్ అండ్ రెగ్యులేషన్స్కి సంబంధించి కంప్లై ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిదండి? హూజ్ రెస్పాన్సిబిలిటీ? మేనేజ్మెంట్. ఆబ్వియస్లీ మేనేజ్మెంట్. వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆడిటర్? రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆడిటర్ ఈస్ టు ఐడెంటిఫై నాన్ కంప్లయన్సెస్. ఏమైనా తప్పులు జరిగాయి ఐడెంటిఫై చేయటం నీ బాధ్యత. ఓకే, సపోజ్ నువ్వేదో మిస్టేక్స్ కనుక్కున్నావు, ఏం చేస్తావు? సో అండ్ సో లాతో నాన్ కంప్లైంట్ జరిగింది, ఏం చేస్తావు? మాడిఫైడ్ ఒపీనియన్. వాట్ డు వి గివ్? మాడిఫైడ్ ఒపీనియన్. ఏమిస్తాం? మొత్తం అబ్సల్యూట్గా ట్రూ అండ్ ఫేర్ అని చెప్పకుండా ఫినాన్షియల్స్ షోయింగ్ ట్రూ అండ్ ఫేర్. హవెవర్ దెర్ ఆర్ సమ్ నాన్ కంప్లయన్సెస్ విత్ జిఎస్టీలో నేమ్లీ సో అండ్ సో. క్యారో రిపోర్ట్లో స్టాట్యూటరీ డ్యూస్లో రిపోర్ట్ చేస్తాం. అర్థమవుతుందా? సో నాన్ కంప్లైన్సెస్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఆడిట్ రిపోర్ట్లో మెన్షన్ చేయాలి. సపోజ్ అలా కాదు సార్, మీరు ఇలా తప్పులు కనుక్కున్నారు కదా, ఆ తప్పులన్నీ కూడా మేము బ్యాలెన్స్ షీట్ P&Lలో మేమే చూపిస్తాం. కంపెనీ ఇలాంటి తప్పులు చేసింది లాస్తో, గెటింగ్ ఇట్ విల్ నాట్ బి రిపీటెడ్ నెక్స్ట్ టైం అని చెప్పి ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ బ్యాలెన్స్ షీట్ P&Lలో చెప్తున్నాం. అప్పుడు ఆడిటర్ అప్పుడు కూడా మాడిఫైడ్ ఇస్తాడా? బ్యాలెన్స్ షీట్లో వాళ్ళు ఏదైతే లాతో ఫెయిల్ అయ్యారో అది క్లియర్గా చెప్తున్నారు కదా. బ్యాలెన్స్ షీట్లో వాళ్ళు ఎక్కడైనా మిస్లీడింగ్గా ఇచ్చారా? మేము అన్ని లాస్తో కంప్లై అయ్యామో అని ఏమైనా మిస్లీడింగ్ పిక్చర్ ఇచ్చారా? ఇవ్వలేదు. ఎక్కడైతే కంప్లై అవ్వలేదో ఆ డిస్క్లోజర్స్ అన్నీ బ్యాలెన్స్ షీట్లో ఇచ్చారు. ఇప్పుడు ఆడిటర్ ఏ ఒపీనియన్ ఇస్తాడు? అన్మాడిఫైడ్. గెటింగ్ ఇట్? సో ఈ రిపోర్టింగ్ గురించి వీటన్నిటి గురించి నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, యా, క్యారీ ఆన్.